ఓకే స్టార్ట్. సార్ ఒక్క నిమిషం. సరే అండి. సరే సార్, ఇప్పుడు మొదటగా సారు మనకి అంగీకరించి అడిగిన వెంటనే చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కనీసం నిద్ర కూడా లేక నైటే ఢిల్లీ నుంచి ఇచ్చారు. అయినప్పటికీ అడిగిన వెంటనే సార్ ఒప్పుకోవడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడే ఫోన్ చేశాను నేను. ఖచ్చితంగా సార్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అదేవిధంగా సార్ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నేషనల్ కౌన్సిల్ మెంబరు. రేపు జరగబోయే బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో కూడా సార్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా గత చాలా కాలంగా కూడా ఈ మరి ఓరియంటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సారు. అదే మన కేఎల్ యూనివర్సిటీ కూడా స్టాండింగ్ కౌన్సిల్ గా ఉన్నారు. రేపు జరుగుతున్నటువంటి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో కూడా సారు కొంత సబ్జెక్ట్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మనకు భవిష్యత్తులో కూడా మరింత టైం కేటాయించాలనేసి నేను సార్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా చాలా కాలంగా సార్ ప్రాక్టీస్ చేస్తూ దాదాపు సీనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తూ మాలాంటి వాళ్ళు కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటూ మనకి ఈ రోజు చెప్పడానికి ఒప్పుకున్నటువంటి సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు సార్ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఫ్రెండ్స్ మీ అందరికి గుడ్ ఈవినింగ్. మీరందరూ కూడా మీరందరూ మీ వీడియోని వీటిలో పెట్టుకోండి, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. అందరూ అందరూ మీరు మీ వీడియోని అదేవిధంగా ఆడియోని కూడా వీటిలో పెట్టుకోండి. అవసరమైనప్పుడు మాత్రం మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రయత్నం కొంచెం మంచి ప్రయత్నం చేస్తున్నటువంటి మురళి మిత్రుడికి ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే ఇదంతా 2006-2007 నుంచి అనేక దఫాలుగా మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆర్గనైజేషన్ గా చాలా ఎఫర్ట్ చేసాం. ముఖ్యంగా ఓకే ఈ విధంగా మనం ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేటువంటిది ఒక కళ. ఇది అడ్వకేసీ ఈజ్ అన్ ఆర్ట్ అన్నట్టే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్సో అన్ ఆర్ట్. మనలో చాలా మందికి ఏంటంటే సబ్జెక్టు చాలా మందికి అవగాహన ఉంటుంది. అయితే సబ్జెక్ట్ ఎలా రాయాలనేటువంటిది ఒక పెద్ద ఇంపార్టెంట్. కాబట్టి సబ్జెక్ట్ని సక్రమంగా రాయగలిగే పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎగ్జామినేషన్లో రాణించగలగడానికి అవకాశం ఉంటుంది. సబ్జెక్టుని మనం నేర్చుకొని ఆ సబ్జెక్టుని మనం సక్రమంగా ప్రజెంట్ చేయగలిగితే మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. సరే, జేసీజేలో ముఖ్యంగా జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామ్లో ఇప్పుడు ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది లేదు. అది చాలా ఉపయోగం జరుగుతూ ఉంది. ఒక్కొక్క సందర్భంలో ఇబ్బంది కూడా జరుగుతూ ఉంది, అదంతా మీకు తెలుసు. అయితే గ్రూప్ 1 కంపారిటింగ్ టు ఐఏఎస్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కంటే చాలా తక్కువ కాంపిటీషన్ జేసీజే ఎగ్జామ్లో ఉంది. ముఖ్యంగా మీరందరూ ఫిలిమ్స్ అయిపోయి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి 1:10 కాంపిటీషన్ ఇప్పుడు ఉంది. ఇంత తక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి పోస్టు ముఖ్యంగా గ్రూప్ 1 ఆఫీసర్, అబవ్ గ్రూప్ 1 ఆఫీసర్ పోస్ట్ ఇది. కాబట్టి ఇంత తక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి పోస్ట్ ఇంకొకటి లేదు. బేసిక్గా మీరు అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా ప్రిపేర్ కావాలి మెయిన్స్ అనేటువంటిది ఒకటి. మీకు సిలబస్ ఓరియంటేషన్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు సివిల్, క్రిమినల్ రెండు వేరు పేపర్స్ ఇవ్వడం జరిగింది. సివిల్లో సిపిసి, కాంట్రాక్ట్, హిందూ మ్యారేజ్, సక్సెషన్, ఇండియన్ ఏజ్మెంట్స్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, రిజిస్ట్రేషన్ యాక్ట్, ఏపీ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్, ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అంటే మొత్తం 12 చట్టాలు ఉన్నాయి సివిల్ పేపర్ వరకు. క్రిమినల్లోకి వచ్చేసరికి సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్, డివిసి, రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఏపీ ఎక్సైజ్ యాక్ట్, ఏపీ గేమింగ్ యాక్ట్, జోనల్ జస్టిస్ యాక్ట్, 9 ఉన్నాయి. అంటే ఇంత తక్కువ సిలబస్, ఇంత తక్కువ సబ్జెక్ట్స్ ఉన్నటువంటిది కూడా కాంపిటీషన్ ఎగ్జామ్లో మరొకటి లేదు. మీరు గ్రూప్ 1 ఇట్లాంటివి రాయాలంటే జనరల్ నాలెడ్జ్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడ కడుగుతారు మనకు తెలియదు. కానీ ఈ సబ్జెక్టుకు మించి పోవడానికి లేదు. ఇక్కడ ఒక 9 సబ్జెక్టులు, అక్కడ ఒక 12 సబ్జెక్టులు, హార్డ్లీ 21 సబ్జెక్ట్స్ మీద మాత్రమే మీకు ఎగ్జామ్ జరుగుతూ ఉంది. కాబట్టి మనం క్వశ్చన్ టు ఆన్సర్ ఏ విధంగా రాయాలి, ఎన్ని మార్క్స్కి క్వశ్చన్ ఇచ్చారు, హౌ మెనీ questions are there, how many answers to be we have to write, this is the most important.
దట్ పంక్చువాలిటీ, టైం మేనేజ్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ముఖ్యంగా రిటర్న్ ఎగ్జామ్. మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయ్యారు, మీరు అందరూ మెరిట్స్, కొంత మంచి సబ్జెక్ట్ ఉంటేనే ఈ ఉన్న కాంపిటీషన్లో నుంచి మీరు మెయిన్స్కి వచ్చి ఉంటారు. కొంతమంది ఒకవేళ ఇప్పుడు రాకపోయినా మళ్ళా సబ్సిక్వెంట్గా ప్రిపేర్ అయ్యి అచీవ్ చేద్దాం ఎగ్జామ్ అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మోర్ దాన్ 80 పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకొని కొన్ని బ్రాడ్గా ఏ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అయితే ఎలా రాయాలి అనేటువంటిది నేను మీకు కొన్ని ఉదాహరణలతోటి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని నా దగ్గర నేనైతే యాక్చువల్గా ఒక వారం నుంచి మాకు వెకేషన్ రావడం వల్ల షిమ్లా టూర్లో ఉన్నాను. మార్నింగే వచ్చాను. నాకు ఆ ప్రిపరేషన్ కూడా టైం లేదు. అయినా బై యూటిలైజింగ్ మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఐఎమ్ ప్రజెంటింగ్ మై సబ్మిషన్ బిఫోర్ యూ. సో ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ క్రిమినల్ పేపర్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది, అలాగనే క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్ మీరు ఏ విధంగా చేయాలి అనేటువంటిది మీకు ఉన్నటువంటి సిలబస్లో సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్, కేవీసీ, గేమింగ్, ఎక్సైజ్, జోనల్ జస్టిస్ యాక్ట్లో కొన్ని ఉదాహరణలు మీకు చెప్తా. ఫస్ట్ ఏంటంటే ఎన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి, ఎంత టైం ఉంది అనేటువంటిది ఒక ఇంపార్టెంట్. ది సెకండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ టు మేనేజ్ ద టైం. సపోజ్ ఎస్ఏ ఎగ్జామినేషన్ ఒక 20 లైన్స్ రాయాలి, 30 లైన్స్ రాయాలి, లేకపోతే ఇట్లా లైన్స్ను బట్టి ఎంత లైన్స్ రాయాలి, ఎన్ని ఆన్సర్స్ రాయాలి, ఆన్సర్కి ఉన్నటువంటి మార్క్స్, కేటగరైజేషన్ ఆఫ్ మార్క్స్ ఏంటి అనేటువంటి దాన్ని బట్టి మీరు ఆన్సర్ రాయాలి. సపోజ్ మీకు ఒక ఫస్ట్ మీరు ఏంటంటే ఈ నా లెక్చర్లో మీరు నోట్స్ దగ్గర పెట్టుకొని క్వశ్చన్ టు ఆన్సర్ మీరు మళ్ళీ చదివే అవకాశం లేకుండా కొన్ని క్వశ్చన్స్ నేనే ఆన్సర్ చేస్తాను. లేదు మీరు రోజువారీగా ప్రాక్టీస్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ని రోజువారీగా రిటర్న్ ప్రాక్టీస్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు రాయగలవనే ధైర్యం ఉంటుంది, కానీ రోజువారీగా మీరు రాతపూర్వకంగా రిటర్న్గా రాసుకొని క్వశ్చన్ ఆన్సర్ చేసుకొని ఎన్ని నిమిషాల్లో మీరు ఆన్సర్ చేయగలిగారని టెస్ట్ చేసుకుంటే తప్ప ఈ సబ్జెక్టు మీకు మీరు అచీవ్ కాగలుగుతారు, మంచి మార్క్స్ సాధించారు. ఫస్ట్, వాట్ ఈజ్ ఛార్జ్? వెన్ ఛార్జ్ కెన్ బి ఆల్టర్డ్? ఐఎమ్ రిపీటింగ్ అగైన్. వాట్ ఈజ్ meant by charge? వాట్ ఈజ్ ఫ్రెండ్స్, మళ్ళా రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్. వాట్ ఈజ్ meant by charge? When charge can be altered? This is the question. ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యాజ్ ఇట్ ఈస్ గా పుస్తకంలో ఉన్నదాన్ని ప్రజెంట్ చేయకూడదు. యూ షుడ్ యూజ్ సర్టన్ కామన్ సెన్స్ ఫస్ట్. సో యూ షుడ్ ఎక్స్పోజ్ వాట్ సబ్జెక్ట్ యూ లెర్న్ టు ద వాల్యుయేటర్. చాలా మంది వాల్యుయేషన్కి వెళ్ళినటువంటి డిస్ట్రిక్ట్ జడ్జెస్ తోటి, ఆఫీసర్స్ తోటి నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఈ 2005 నుంచి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్గా, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్గా పనిచేసినటువంటి వాళ్ళని ఈ ఎగ్జామినేషన్ వాల్యుయేషన్కి డిప్యూట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు, ఆన్సర్ని వాళ్ళు ఏం ఆన్సర్ కోరుకుంటున్నారని చాలా సందర్భాల్లో వాళ్ళతో నేను 1-to-1 డిస్కషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చే క్రైటీరియా ఎలా ఉంటుంది, ఆన్సర్కి ఏ విధంగా మార్క్స్ అలొకేట్ చేస్తున్నారు అనేటువంటిది ప్రధానంగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఆ ఓరియంటేషన్లో ఇప్పుడు నేను నా ప్రజెంటేషన్, ఎందుకంటే చాలా మంది జ్యుడిషియల్ ఆఫీసర్లు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ప్రజెంట్ చాలా మందితో నేను రెగ్యులర్గా ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి నాకున్న ఈ ఎక్స్పీరియన్స్, వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయినటువంటి ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏ విధంగా వాల్యుయేషన్ చేస్తున్నారు అనేటువంటిది కూడా మీ ముందు కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సపోజ్ ఇప్పుడు నేను అడిగినటువంటి క్వశ్చన్లో వాట్ ఈజ్ meant by ఛార్జ్ అంటే, మీకు సిఆర్పిసిలో ఛార్జ్ మీన్స్ ఎనీ హెడ్ ఆఫ్ ఛార్జ్, దేర్ మే బి మోర్ దాన్ 1 హెడ్ అంట. ఓకే, అయితే ఇక్కడ మనం కేవలం ఛార్జ్ అంటే చట్టంలో ఉండేటువంటి డెఫినేషనే కాకుండా అదర్ దాన్ దట్ వాట్ యూ హ్యావ్ అండర్స్టాండ్ ఈజ్ అ బేసిక్ ఇష్యూ. కాబట్టి చూడండి, ఛార్జ్ మీన్స్ ఏ స్పెసిఫిక్ అక్యూజేషన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ an accused. A specific accusation formed against an accused is a charge.
కాబట్టి ఛార్జ్ అంటే కేవలం ఎనీ హెడ్, మోర్ దాన్ వన్ హెడ్ అని రాస్తే కుదరదు. ఎలా రాయాలి అనేటువంటి దానికి ఇప్పుడు నేను చెప్పినట్టు ఉదాహరణ, ఛార్జ్ మీన్స్, వాట్ ఈస్ మెంట్ బై ఛార్జ్? ది లిటరల్ మీనింగ్ ఆఫ్ ఛార్జ్ ఈస్ a specific accusation formed against an accused by the court. This is charge. ఇప్పుడు మీరు డెఫినేషన్ పార్ట్కి వెళ్ళొచ్చు. సో సిఆర్పిసి డిఫైన్ charge. Charge means there may be one head or there may be more than one head. That means there may be several offenses in a case. There may be several offenses in a case. 323 ఉండొచ్చు, 324 ఉండొచ్చు, 307 ఉండొచ్చు, లేదా 302 ఉండొచ్చు. ఒకే సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ లో, ఒకే కేసులో సెవరల్ పర్సన్స్ ఇంజూర్డ్ అయి ఉండొచ్చు, ఒకరు చనిపోయి ఉండొచ్చు, ఒకరి మీద హత్యా ప్రయత్నం జరిగి ఉండొచ్చు, మూకుమ్మడిగా జరిగి ఉండొచ్చు. సెవరల్ పర్సన్స్ కాన్స్పిరసీ 120B కానీ 34 క్రిమినల్ ఆబ్జెక్ట్, క్రిమినల్ ఇంటెన్షన్ తోటి అయినా చేసి ఉండొచ్చు. కాబట్టి ఛార్జ్ ఫ్రేమ్ చేసేటప్పుడు ది కోర్ట్ మస్ట్ టేక్ సర్టన్ ప్రికాషన్. వాట్ ఆర్ ద ఎలిగేషన్స్ అగైన్స్ట్ ఏ స్పెసిఫిక్ అక్యూజ్ అనేటువంటి చూడాలి. కాబట్టి ఛార్జ్ మీన్స్, ఏ లిటరల్ మీనింగ్ ఆఫ్ ఛార్జ్ మీన్స్ a specific accusation formed against an accused is a charge. CRPC defines charge means there may be one head, there may be more than one head. That is a charge. Which section of CRPC deals with charge? Then, so literal meaning, definition part which is mentioned in the CRPC, which specific section deals with charge? Section 211. So section 211 of CRPC deals with charge. So subsequent ga, what the judicial officer should take precaution while framing a charge. కాబట్టి మనకి స్టేజెస్ ఆఫ్ కేసెస్ ముందు తెలియాలి. ఎఫ్ఐఆర్, సబ్మిటింగ్ ఆఫ్ ఏ రిపోర్ట్ టు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్. Eventually after receiving the report, if it is a cognizable offense, the investigation officer would register the same, or the station house officer would register the same as an FIR by keeping the same in a general diary. Subsequently, issuance of FIR under so and so sections which are applicable as per the. So this is the procedure. After registration of the crime, if it is a cognizable offense, the police officer will investigate into the offense. Then after ascertaining the facts, by examination of some of the witnesses, by further taking up the investigation, arrest, seizure, receiving of documents, and all procedures enunciated under CRPC, which are conferring powers to the investigation agency to investigate into a certain offense. Then after assessing the same, after clubbing all these material, receiving of documents, arrest, examination of witnesses, and all other, if death occurs, inquest, postmortem. So confession is there. If confession given by the accused, confession leading to discovery or recovery of the articles said to be used in a crime, all these are all the part of the investigation. So investigation means nothing but collection of evidence. Collection of evidence by various means. Now, after innovating technology comes into operation, there may be electronic evidence also. So material evidence, electronic evidence, oral evidence. By collecting all these type of evidences, clubbing together, charge sheet will be filed. Chalana will be issued, and the charge sheet will be filed before a competent territorial court. So if it is a special enactment like NDPS or SST, eventually the investigation officer would file his report before the competent court, which is having power to take cognizance of the offense. Suppose if it is exclusively tribal to the magistrate only, the offense is exclusively tribal to the magistrate only, then or in case of 301 and all these things, the charge sheet will be eventually filed before trial court. The magistrate. So after receiving all those documents, taking into consideration of the material available on the record, the magistrate will issue PRC, pre-registration case. Then after that, he will send the entire bundle to the sessions court.
the Sessions Court will number the same as Sessions case, and thereafter retake cognizance under 193 would be taken. So this is the process after investigation. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాంపిటెంట్ కోర్టులో, స్పెషల్ కోర్టు అయితే స్పెషల్ కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టు అయితే మ్యాజిస్ట్రేట్ కోర్టు, ఇప్పుడు డిజిగ్నేషన్ కూడా మారింది. జూనియర్ డివిజన్ క్రిమినల్ సైడ్, సివిల్ సైడ్ కి డిజిగ్నేషన్స్ కూడా మారింది. కాబట్టి కాంపిటెంట్ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కాగ్నియన్స్ తీసుకోవాలి. కాగ్నియన్స్ తీసుకొని ఇష్యూ సమన్స్ టు ద అక్యూజ్. ఆఫ్టర్ అపీరెన్స్ ఆఫ్ ద అక్యూజ్, ద ఛార్జ్ వుడ్ బి ఫ్రేమ్ by supplying the copies under section 208 and 209 of CRPC. ప్రైవేట్ కేసు అయితే ఒక రకంగా, డైరెక్ట్ గా పోలీస్ కేసు అయితే ఒక రకంగా, వారికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ముద్దాయికి ఇచ్చి ఆ తర్వాత ఛార్జ్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఇనిషియేటెడ్ అండర్ CRPC. సో ఫ్రెండ్స్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక క్వశ్చన్ ని ఎలా ఆన్సర్ చేస్తున్నాం, ఛార్జ్ స్పెసిఫిక్ ఎక్విజిషన్, డెఫినేషన్ పార్ట్ ఆఫ్ ద ఛార్జ్, where it was dealt, charge section 211, when it can be amended. ఛార్జ్ ని ఎప్పుడు అమెండ్ చేయొచ్చు? సపోజ్ మ్యాజిస్ట్రేట్ ఛార్జ్ ఫ్రేమ్ చేశారు, సబ్సిక్వెంట్ గా ఎవిడెన్స్ జరిగిన తర్వాత 307 IPC కనపడింది అఫెన్స్. పొరపాటు ఆయన 307 కాగ్నియన్స్ తీసుకోలేదు. కాబట్టి మరలా ఏం చేయొచ్చు, రీటేక్ కాగ్నియన్స్. అలాగనే by amending the section of law, charge by amending the charge. సో అలాగా లేదు, సెషన్ జడ్జి దగ్గర ట్రయల్ జరుగుతూ ఉంది, ఆయనకి సబ్సిక్వెంట్ గా ఇంకా సెవరల్ అక్యూజ్డ్ ఉన్నారు అని భావిస్తాడు. అప్పుడు ఏం ప్రొసీజర్, సెక్షన్ 319 CRPC ఫాలో అవ్వాలి, యాడింగ్ ఆఫ్ ద అక్యూజ్డ్. యాడింగ్ ఆఫ్ అక్యూజ్డ్ అయిన తర్వాత మళ్ళా ఆల్టరేషన్ ఆఫ్ చార్జెస్. లేదు, ఛార్జ్ ఫ్రేమ్ చేసిన తర్వాత మైనర్ అఫెన్స్ కే ఛార్జ్ ఫ్రేమ్ చేశారు, మేజర్ అఫెన్స్ కి ఛార్జ్ ఫ్రేమ్ చేయాలి. సబ్సిక్వెంట్లీ ఇట్ కేమ్ టు దట్. దెన్ బిఫోర్ ప్రొనౌన్సింగ్ ద జడ్జ్మెంట్, ఛార్జ్ కెన్ బి ఆల్టర్డ్ ఎట్ ఎనీ స్టేజ్. ది ఇష్యూస్ లాగానే ఛార్జ్ కెన్ బి ఆల్టర్డ్. అయితే ఛార్జ్ ఆల్టర్ అయిన తర్వాత మరలా ఇంకో ప్రాబ్లం వస్తుంది, మరలా ఎవిడెన్స్, ఆ ఛార్జ్ మీద ఎవిడెన్స్ ని ఇచ్చేయడం. కాబట్టి ఛార్జ్ కెన్ బి అమెండెడ్. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఎనౌన్సియేటెడ్ అండర్ CRPC. ఛార్జ్, డెఫినేషన్ ఆఫ్ ఛార్జ్, అట్లాగనే issue framing of charge. After framing of the charge, trial shall be commenced. ఎవరో ఇక్కడ ఆన్లైన్ లో క్వశ్చన్ అడిగారు, అసలు కాగ్నియన్స్ తీసుకోవడం అంటే ఏమిటి అని. ఫ్రెండ్స్, ఇప్పుడు mere రిజిస్ట్రేషన్ ఆఫ్ FIR ఈజ్ నాట్ సఫిస్. ఒకవేళ ముద్దాయి కాకపోయినా వాళ్ళ మీద ఎన్మిటీ తోటి ఒక 20 మందిలో 30, ఇప్పుడు మనం పొలిటికల్ గా చూస్తున్నాం కదా, ఈ ఎలక్షన్ అఫెన్సెస్ లో ఊళ్ళో ఉన్న వాళ్ళందరి మీద కేసు పెడతారు, 70 మంది 100 మంది మీద పెడతారు, వాళ్ళు ఉన్నట్టుగా క్రైమ్ లో పార్టిసిపేట్ చేస్తారు. సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే అసలు అక్కడ కొంతమంది ఉండరు వాళ్ళ మీద కేసెస్ పెడతారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సింది, ఫస్ట్ క్రిమినల్ లో స్టెప్స్ ఏంటి, ఫస్ట్ రిపోర్ట్, తర్వాత FIR. mere రిజిస్ట్రేషన్ ఆఫ్ FIR ఇస్ నాట్ సఫిస్ ఫర్ అరెస్ట్. కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి, మెటీరియల్ ఏంటి, అసలు అలాంటి ముద్దాయి మీద ఏం మెటీరియల్ ఉంది, ఎవరైనా చెప్పారా, ఓరల్ ఎవిడెన్స్ ఉందా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉందా అనేది చూసుకోవాలి. కాబట్టి ఈ చేసిన తర్వాత ఎంటైర్ ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో సెవరల్ స్టెప్స్ ఉంది. CRPCలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సెవరల్ స్టెప్స్ తీసుకున్నటువంటి పవర్ ఉంది. సెర్చ్ సీజర్ చేయొచ్చు, నోటీస్ ఇవ్వచ్చు, అరెస్ట్ చేయొచ్చు, కన్ఫెషన్ తీసుకోవచ్చు, లేకపోతే రికవరీ చేయొచ్చు, క్రైమ్ వెపన్స్ కు సంబంధించిన రికవరీ. ఇవన్నీ జరిగిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కోర్టులో బై సమ్మింగ్ అప్ ఎవరెవరు ఏమేమి రోల్ ప్లే చేశారు, లేదా అందరి కలిసి కూడబలుకొని కాన్స్పిరసీ తోటి ఎగ్జిక్యూట్ చేశారా అఫెన్స్ ని అనేటువంటిది కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాగ్నియన్స్ అంటే ఏంటి? కాగ్నియన్స్ మీన్స్ టేకింగ్ ఇన్ టు జ్యుడిషియల్ నోటీస్ ఆఫ్ ఎన్ అఫెన్స్ or offences or a case. So please friends note that cognizance means taking into judicial notice of an offence or offender or offence. Earlier ఏంటంటే అఫెండర్ మీద మాత్రమే కాగ్నియన్స్ తీసుకునేవాళ్ళు. CRPC ఓల్డ్ కోడ్ 1890, CRPC 1973లో ఏం చేశారంటే కాగ్నియన్స్ ఆఫ్ అన్ అఫెన్స్
ఆర్ అఫెన్సెస్. ఇక్కడ చూడండి తేడా గమనించండి, మనం ప్రతి వర్డ్ ని చాలా కేర్ఫుల్ గా యూజ్ చేయాలి. టేకింగ్ ఇంటూ జ్యుడిషియల్ నోటీస్ ఆఫ్ యాన్ అఫెన్స్ అని చెప్పారు. ఇఫ్ దేర్ ఆర్ సెవరల్ అఫెన్సెస్, టేకింగ్ ఇంటూ జ్యుడిషియల్ నోటీస్ ఆఫ్ అఫెన్సెస్ అని యూజ్ చేయాలి. కాబట్టి వాల్యుయేటర్ కి మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారు అనేటువంటి దానికి ప్రధానమైనటువంటి అంశం, మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే మీరు ఏమి రాస్తున్నారు ఆన్సర్. టేకింగ్ ఇంటూ జ్యుడిషియల్ నోటీస్, సపోజ్ సెవరల్ అఫెన్సెస్ ఉన్నాయి, టేకింగ్ ఇంటూ జ్యుడిషియల్ నోటీస్ ఆఫ్ అన్ అఫెన్స్ అనేది రాయాలి. టేకింగ్ ఇంటూ జ్యుడిషియల్ నోటీస్ ఆఫ్ అఫెన్సెస్ అని రాయాలి. ఈ క్లారిటీ ఉండాలి. కాబట్టి చార్జ్ కాగ్నియన్స్ మీన్స్ టేకింగ్ ఇంటూ జ్యుడిషియల్ నోటీస్. జ్యుడిషియల్ నోటీస్ తీసుకున్న తర్వాత సమన్స్ ఇష్యూ చేస్తారు. ఎవడైతే నేర అపవాదులు ఎదుర్కొంటున్నారో అక్యూజ్డ్కి, వాళ్ళకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ ప్రెజెన్స్ ఆఫ్ ద అక్యూజ్ బిఫోర్ ద కోర్ట్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ద సమన్స్ ఇష్యూడ్ బై ద కోర్ట్, then what will happen? The copies will be furnished under section 208 or 209 CRPC. 209 specifically says that if it is a police case, copies will be furnished. If it is a private case, then 209 copies, issuing of copies will be arranged under section 208. 207, 208 కంప్లై అయిన తర్వాత 208, 209 కంప్లై అయిన తర్వాత కమిటల్ ప్రొసీడింగ్స్, ఇప్పుడు సెషన్స్ కేసు అయితే 309 కింద కమిటల్ ప్రొసీడింగ్స్ కాదు. అలా కాని పక్షంలో ఈ కోర్టు కాగ్నిస్ తీసుకున్న తర్వాత సబ్సిక్వెంట్ గా ఫర్నిషింగ్ ఆఫ్ కాపీస్ అక్యూజ్డ్ ఇచ్చిన తర్వాత అక్యూజ్డ్ డాక్యుమెంట్స్ అన్ని చదువుకుంటారు, లేదా వాళ్ళ లాయర్ గారికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం అఫెన్స్ అట్రాక్ట్ అవుతుంది అనేటువంటిది స్పెసిఫిక్ అక్యూజేషన్ షాల్ బి ఫ్రేమ్డ్ బై వే ఆఫ్ ఫ్రేమింగ్ ఏ చార్జ్. సపోజ్ ఒక అతను 201 ఐపీసీ అంటే స్క్రీనింగ్ ఆఫ్ అఫెన్సో, లేకపోతే వైపింగ్ ఆఫ్ అఫెన్సో, అంటే మర్డర్ జరిగినప్పుడు లేట్ అవుతాం, కానీ మర్డర్ చేసినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క సహకారం తీసుకున్నాడు ఆ శవాన్ని ఎక్కడో పూడ్చిపెట్టడానికి. మర్డర్ జరిగిన విషయం కూడా సెకండ్ ముద్దాయికి తెలియదు. ఫస్ట్ ముద్దాయికి ఎక్స్క్లూజివ్ నాలెడ్జ్ ఉంటుంది, అతనే చేస్తాడు, కాన్స్పిరసీ కూడా ఉండదు. రెండో ముద్దాయిని అడుగుతాడు వాళ్ళ ఫ్రెండ్ ఎక్స్ని, బాబు నేను ఇట్లా చంపాను, తప్పు ఒప్పు, దీన్ని పాతి పెట్టాలంటాడు. ఎక్యూజర్ నెంబర్ 2 విల్ కోఆపరేట్ అనుకున్న ఇష్యూ. అప్పుడు ఎక్యూజర్ నెంబర్ 2 మీద ఉండే ఛార్జ్ ఏంటంటే కేవలం స్క్రీనింగ్ ఆఫ్ అఫెన్స్. అదే ఎక్యూజర్ నెంబర్ 1 మీద స్క్రీనింగ్ ఆఫ్ అఫెన్స్ తో పాటుగా మర్డర్ విల్ బి ఛార్జ్. సో ఛార్జ్ ఫ్రేమ్ చేసేటప్పుడు సెగ్రిగేషన్ ఆఫ్ ఛార్జెస్, ఏ ముద్దాయికి ఏ సెక్షన్ అప్లై అవుతుంది అనేటువంటిదే ఛార్జ్. అందుకే ముందే చెప్పినట్టుగా మీకు ఛార్జ్ మీన్స్ ఎ స్పెసిఫిక్ అక్యూజేషన్ ఫ్రేమ్డ్ అగైన్స్ట్ యాన్ అక్యూజ్ ఆర్ అక్యూజ్. అందుకని ఏ ముద్దాయికి ఏ సెక్షన్ అప్లై అవుతుంది అనేటువంటిది మెటీరియల్ మొత్తం కూలంకుషంగా చదివిన తర్వాత జడ్జి గారు తన బుర్రను అప్లై చేసేసి ఛార్జ్ ఫ్రేమ్ చేస్తారు. దిస్ ఈజ్ ఛార్జ్. కాగ్నియన్స్ మీన్స్ ఛార్జ్ షీట్ పోలీసులు ఫైల్ చేసిన తర్వాత అఫెన్స్ మేడౌట్ అవుతుందా లేదా, ఒక్కసారి అసలు ఏ అఫెన్స్ ఉండదు, మిస్కాన్సెప్షన్ తోటి పోలీసులు ఫైల్ చేస్తారు. చేసినప్పుడు కాగ్నియన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాగ్నియన్స్ తీసుకోవాలంటే ప్రైమా ఫేసి ఒక ముద్దాయి మీద ప్రాపర్ మెటీరియల్ అనేటువంటిది ఉండాలి. లేనప్పుడు ముద్దాయి ఏం చేస్తాడు, క్వాష్కి వెళ్తాడు. ఎఫ్ఐఆర్ మీద క్వాష్కి వెళ్ళొచ్చు, ఛార్జ్ షీట్ మీద క్వాష్కి వెళ్ళొచ్చు, స్పెసిఫిక్ గా మెటీరియల్ ఆ ముద్దాయి మీద లేకపోతే. కాబట్టి ఫ్రెండ్స్ మనం గమనించాల్సింది ఒకటి, ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్, కాగ్నియన్స్ ఆఫ్ అఫెన్స్, టేకింగ్ ఇంటూ జ్యుడిషియల్ నోటీస్ ఆఫ్ అన్ అఫెన్స్. రాసుకోండి, టేకింగ్ ఇంటూ జ్యుడిషియల్ నోటీస్ ఆఫ్ అన్ అఫెన్స్ ఈజ్ కాగ్నియన్స్. కాగ్నియన్స్ తర్వాత ఇష్యూయన్స్ ఆఫ్ కాపీస్ తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్డ్ బై వే ఆఫ్ ఫ్రేమింగ్ ఛార్జ్. కాబట్టి ఛార్జ్ ఫ్రేమ్ చేసేటప్పుడే ఏమి స్పెసిఫిక్ అక్యూజేషన్ నీ మీద ఉంది అనేటువంటిది ముద్దాయికి చెప్పాలి కోర్టు. దేని బేస్ చేసుకొని చెప్పాలి, అవుట్కమ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ లో ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశాలను బట్టి అతని మీద ఏం స్పెసిఫిక్ అక్యూజేషన్ ఉంది, what is the role played by a different accused in a particular crime or crimes అనేటువంటిది స్పెసిఫిక్ గా ఫ్రేమ్ చేయాల్సినటువంటి బాధ్యత కోర్టు మీద ఉంటుంది ఛార్జ్. కాబట్టి లిటరల్ మీనింగ్ ఆఫ్ ఛార్జ్, డెఫినిషన్ పార్ట్ ఆఫ్ ఛార్జ్, when charge can be framed, what section of law will be applied while framing charge. దీన్ని ఫస్ట్ ఎగ్జామినేషన్ అని కూడా అంటారు. 2 ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫస్ట్ ఎగ్జామినేషన్, 313 examination. First examination before commencing trial by way of charge, first examination will be there. After framing charge, after completion of prosecution evidence, entire evidence of the prosecution,
Section 313 examination will be put forth by way of questions to the accused. అప్పటి వరకు ముద్దాయికి ఫిజికల్ రోల్ అనేటువంటిది లేదు, అన్లెస్ ఈ డిఫెండెడ్ హిస్ కేస్ ఆన్ హిస్ ఓన్. ఆర్డినరీగా 90% కేసుల్లో 95% కేసుల్లో అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకొని డిఫెండ్ చేస్తారు. కాబట్టి ఫిజికల్ పార్టిసిపేషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అనేటువంటిది ఆర్డినరీగా క్రిమినల్ ట్రయల్లో ఉండదు, అన్లెస్ ది అక్యూజ్డ్ డిఫెండ్ ద కేస్ హిమ్సెల్ఫ్. తనంతట అతనే కేసు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కాంపిటెన్సీ ఉంటే కొంతమంది చేసుకున్నారు కూడా. ఆ విధంగా చేస్తే తప్ప ఫిజికల్ పార్టిసిపేషన్ ఆఫ్ అక్యూజ్డ్ ఉండదు. కాబట్టి ఫిజికల్ పార్టిసిపేషన్ ఆఫ్ అక్యూజ్డ్, ఎందుకంటే అక్యూజ్ ఇస్ ద కాంపిటెంట్ విట్నెస్, ఆయనకి తెలుసు అసలు ఎక్స్క్లూజివ్ నాలెడ్జ్ ఉంటుంది, నేరం జరిగిందా జరగలేదా. కాబట్టి 313 ఎగ్జామినేషన్, సెకండ్ ఎగ్జామినేషన్, ఫస్ట్ ఎగ్జామినేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్రేమింగ్ చార్జ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎంటైర్ ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ 313 ఎగ్జామినేషన్ విల్ బి మేడ్. 313 తర్వాత డిఫెన్స్ ఎవిడెన్స్, దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్, ఆ తర్వాత జడ్జిమెంట్. దిస్ ఈస్ ద ట్రయల్ ప్రాసెస్, ఎంటైర్ ట్రయల్ ప్రాసెస్ ఇన్ ఏ క్రిమినల్ ట్రయల్. కాబట్టి ఫ్రెండ్స్, ఎఫ్ఐఆర్, ఇన్వెస్టిగేషన్, ఆర్గ్యుమెంట్స్, చార్జ్, 313 examination, arguments, judgment. This is the ordinary trial procedure enunciated in CRPC. ఇది కాబట్టి ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్. కాబట్టి నేను కంప్లీట్ చేశాను, మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మళ్ళా రీట్రేట్ చేస్తున్నా. లిటరల్ మీనింగ్ ఆఫ్ చార్జ్, వాట్ ఈస్ మెంట్ బై చార్జ్, వాట్ వే చార్జ్ కెన్ బి ఫ్రేమ్, వాట్ ప్రొవిజన్ ఆఫ్ లా విల్ బి అప్లైడ్, వేర్ ఇట్ విల్ డిఫైన్, వెదర్ చార్జ్ కెన్ బి ఆల్టర్డ్ ఆర్ నాట్, ఇఫ్ చార్జ్ ఈజ్ ఆల్టర్డ్ వాట్ టు బి డన్. దీస్ ఆర్ ఆల్ ద సీక్వెన్స్ ఆఫ్ ద థింగ్స్. కాబట్టి మీరు ఇప్పుడు 3 మార్కులకే ప్రశ్న అడిగారు అనుకోండి, మొత్తం పురాణం రాయక్కర్లా. సింపుల్గా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో లిటరల్ మీనింగ్ ఇది డెఫినేషన్ పార్ట్లో ఈ విధంగా డిఫైన్ చేశారు. 211 కింద ఛార్జ్ ఫ్రేమ్ చేస్తారు. ఛార్జ్ని పలానా ప్రొవిజన్ కింద అమెండ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అమెండ్ చేసిన తర్వాత ప్రొసీజర్ ఏంటి, ఇంత ఒక 10 wordsలో 10 sentencesలో మీరు రాయగలిగితే 3 marks క్వశ్చన్ అయితే, ఒక 5 marks క్వశ్చన్, 8 marks క్వశ్చన్, 10 marks, వారియింగ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అండ్ గివెన్ మార్క్స్ అలొకేటెడ్. కాబట్టి 3 marksకే మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా బ్రీఫ్గా, బ్రెవిటీ. ఎందుకంటే షేక్స్పియర్ నాటకాలు మీరు కొంతమంది చూసి ఉంటారు, చదివి ఉంటారు. బ్రెవిటీ ఇస్ ద విట్ ఆఫ్ సోల్. అంటే ఎంత సూక్ష్మంగా, సరళంగా విషయాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, సూక్ష్మంగా అర్థం చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. కాబట్టి సూక్ష్మంగా అర్థం మీరు రాయగలిగితేనే అది కూడా మొత్తం అర్థం వచ్చేటట్టు రాయగలగాలి. సూక్ష్మంగా, సమగ్రంగా. సూక్ష్మంగా రాయాలి, సమగ్రంగా ఉండాలి ఆన్సర్. ఇలాంటి మోడుని మీరు గనక 3 marksకి ఎన్ని లైన్స్ రాయాలి అదే మీకు చెప్తా ఉంది. మనం క్వశ్చన్కి ఉన్నటువంటి ఆన్సర్ పర్వ్యూని బట్టి ఆన్సర్ రాయాలి. సపోజ్ కొన్ని సందర్భాల్లో 6 sentences రాస్తే సరిపోదు, 6 lines రాస్తే సరిపోదు. సపోజ్ కొన్ని ఒక క్వశ్చన్ సమగ్రంగా ఆన్సర్ చేయాలంటే అవసరమైతే 10 lines అయినా రాయాల్సి ఉంటుంది. కాబట్టి మన క్వశ్చన్ బట్టి, ఆ క్వశ్చన్ కొన్న ఆన్సర్ని బట్టి మనం అసెస్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఛార్జీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఛార్జీ, వాట్ ఈస్ ద ప్రొవిజన్ అప్లికబుల్, పెన్ కెన్ బి ఆల్టర్డ్ అన్నారు అనుకోండి, మీరు ఒక్కొక్క దానికి ఛార్జ్ మీన్స్ లిటరల్ మీనింగ్ ఆఫ్ ఛార్జ్ ఇస్ స్పెసిఫిక్ ఎక్విజిషన్, సో అండ్ సో సెక్షన్ 2 సో అండ్ సో డిఫైన్ ఛార్జ్, 2C డిఫైన్ ఛార్జ్. ఆ తర్వాత మనకి ఆల్టరేషన్ ఆఫ్ ఛార్జ్, సెక్షన్ 211 డీల్స్ విత్ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జ్, ఆల్టరేషన్ ఆఫ్ ఛార్జ్. ఇట్లా రాసేస్తే సింపుల్గా ఒక్కొక్క 2 లైన్లో ఒక్కొక్క ఆన్సర్ మీరు రాయగలిగితే 3 marks మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే మీరు ఏ ప్రశ్నకు ఎన్ని లైన్లు రాయాలి అనేటువంటిది, ఏ ప్రశ్నకి ఎన్ని మార్కులు ఉన్నాయి అనే దాన్ని బట్టి మీరు అసెస్ చేసుకోవాలి. జడ్జిమెంట్ రాయాలా లేదా, ఒకవేళ రాయాలని అంటే ఛార్జ్ మీద ఉన్నటువంటి జడ్జిమెంట్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఏంటి, ఆల్టరేషన్ మీద ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏంటి. ఒకవేళ మీరు రాయగలిగితే తప్పులు లేకుండా, అది కూడా మీకు స్పెసిఫిక్ గా జడ్జిమెంట్ తెలుసుంటేనేమో ఏఆర్ సో అండ్ సో పేజ్, లేకపోతే క్రిమినల్ లా జర్నల్ సో అండ్ సో పేజ్ అని రాస్తారు. లేదా పులుకూరు కోటయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపరర్ ఇలాంటి కేసులు ఉన్నాయనుకోండి, మీకు స్పెసిఫిక్ గా ప్రివీ కౌన్సిల్ 1930 అలాంటి జడ్జిమెంట్ ద్వారా ఇచ్చిందని రాయగలిగి మీకు మెమరీలో ఉంటే రాయాలి. అలా లేనప్పుడు కేవలం కేసులను కోట్ చేయడం ద్వారా మీరు వాల్యుయేటర్ని ఇంప్రెస్ చేయొచ్చు. ఏమంటారంటే, ఓ అలాంటి కేసు ఉందని ఇతనికి తెలుసు, మీరు స్పెసిఫిక్ క్రిమినల్ లా జర్నల్లో ఉందా, ప్రివీ కౌన్సిల్ జడ్జిమెంట్లో ఉందా అనేటువంటి రాయకపోయినా కేసును కోట్ చేస్తే, రెలవెంట్ కేసులను కోట్ చేస్తే అది ఉపయోగం ఉంటుంది, అది టైం పర్మిట్ చేస్తే. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో నేను మళ్ళా చెప్తుంది ఏంటంటే,
ఎన్ని మార్కులు క్వశ్చన్ అడిగాడు, ఆ ఆన్సర్ పర్వ్యూ ఎంత ఉంది. ఒకవేళ ఆన్సర్ మీరు 3 లైన్లు 4 లైన్లు రాస్తే కంప్లీట్ కాదు. అటువంటిప్పుడు 6 లైన్లు 7 లైన్లు 10 లైన్లు ఉపయోగించవచ్చు. ఒకవేళ ఆ ఆన్సర్ 3-4 లైన్లోనే చెప్పొచ్చు. అందుకే నేను అంటుంది బ్రెవిటీ ఇస్ ద విట్ ఆఫ్ సోల్. అంటే షేక్స్పియర్ నాటకాలు రాసేటప్పుడు చాలా సూక్ష్మంగా చిన్న చిన్న పదాల ద్వారా ఎక్కువ అర్థం వచ్చేటట్టు చెప్పాడు. మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మీ ఓన్ రైటింగ్ ఉండాలి, మీ ఓన్ లాంగ్వేజ్ ఉండాలి. కేవలం స్టాట్యూట్ లో ఉన్నటువంటి లాంగ్వేజ్ లేదా మెటీరియల్ లో ఉన్నటువంటి లాంగ్వేజ్ కాకుండా మీరు కొంత ఓన్ ఎఫర్ట్ చేసుకోగలిగితే వాల్యుయేటర్ని ఇంప్రెస్ చేయడానికి మీ ఓన్ లాంగ్వేజ్ ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే చెరిగించేద్దాం బట్టి పెడతారు, మక్కి మక్కి అంటారు మన తెలుగులో. అంటే అక్కడ దోమ చచ్చిపోయింటే ఇక్కడ కూడా దోమ పెడతారు అనేది ఒక నానుడి ఉంది, ఒక సూక్తి. కాబట్టి అలా చేయకుండా మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ యొక్క పర్వ్యూ, ఆన్సర్ మనం ఎన్ని నిమిషాల్లో చేయాలి. ఇప్పుడు మనం 10-15 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. దాంట్లో ఒక క్వశ్చన్ లో 3 మార్కుల్లో ఏబిసిడి 4 ఇస్తాడు. మరి మీరు కేవలం డెఫినేషన్ రాసేసరికి మీ టైం అయిపోద్ది. కాబట్టి దాన్ని మీరు ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఆ దాంట్లో ఉన్నటువంటి సబ్ డివిజన్స్ అంటే ఏబిసిడి ఇచ్చినటువంటి దాన్ని బట్టి మీ అంతటి మీరుగా ఎనలైజ్ చేసుకోగలరు. సో ఇంత రాస్తే సరిపోద్ది, 2 లైన్లు రాయొచ్చు, 3 లైన్లు రాయొచ్చు, 4. అదే 8 మార్క్స్ 10 మార్క్స్ అడిగారు, ఎస్ఏ అడిగారు. మీరు మొత్తం వివరాలన్నీ ఎన్ని కేసులు రాస్తుంటే అన్ని కేసులు రాస్తూ కూడా రెలవెంట్ క్వశ్చన్స్ అన్ని రాయొచ్చు. ఈ యొక్క అంశాన్ని మీరు బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఒకటి. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎఫ్ఐఆర్? ఫర్ వాట్ పర్పస్ ఎఫ్ఐఆర్ కెన్ బి యూజ్? ఎవరైనా ఒకళ్ళు ఈ ప్రశ్న ఆన్సర్ అంటే నేను కేవలం ఏం చెప్పడం కాకుండా ఎవరైనా వాట్ ఈజ్ ఎఫ్ఐఆర్, వాట్ ఈజ్ ఎఫ్ఐఆర్, ఫర్ వాట్ పర్పస్ ఎఫ్ఐఆర్ కెన్ బి యూజ్, ఎవరైనా చెప్పగలుగుతారా? Section 154 CRPC, sir. Yes, section 154, right answer. Then what FIR, purpose? What is meant by FIR? What is meant by FIR? sir, FIR is meant for only for the cognizable offences, sir. No, FIR what- means first Madam, information report, sir. one minute. What is meant by FIR? First. First information report, sir. First information. Yes, first information report. Okay. In relating to? Cognizable cases, sir. Yes, in relating to cognizable cases only. So FIR means the station house officer after receiving a report, not complaint. మీరు చాలా జాగ్రత్తగా వాడింగ్ యూజ్ చేయాలి. కంప్లైంట్ మీన్స్ మళ్ళీ సెక్షన్ 2D వస్తుంది. ఎనీ ఎలిగేషన్ మేడ్ orally or in written to a magistrate for taking action whether known or unknown person has committed an offense. Complaint is either cognizable or non-cognizable. But whereas FIR means report given by a particular individual to station house officer, then after receiving the report by the station house officer, if it is a related to a cognizable offense, immediately he has no other option to issue FIR. దీని మీద ఉన్నట్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏమైనా చెప్పగలుగుతారా? ఎఫ్ఐఆర్ మీద ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఒకవేళ మీ ఆడియో ఆన్ కాకపోతే మీరు బై వే ఆఫ్ చాట్ లో అయినా ఏమండి? ఎస్, లలిత్ కుమార్ ఇస్ ద ల్యాండ్ మార్క్ కేస్. కాబట్టి లలిత్ కుమార్ కేసులో వెన్ ఏ రిపోర్ట్ ఈస్ ప్రెజెంటెడ్ టు ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ ది స్టేషన్ హౌస్ ఆఫీసర్, వాట్ టు బి డన్ బై that police officer, that was clearly and categorically held by the Honorable Supreme Court in Lalita Kumari case. Lalita Kumari case లో వన్స్ కార్డియబుల్ అఫెన్స్ కు సంబంధించి రిపోర్ట్ ని రిసీవ్ చేసుకున్న వెంటనే ది పోలీస్ ఆఫీసర్ హ్యాస్ నో అదర్ ఆప్షన్ ఎక్సెప్ట్ టు రిజిస్టర్ ద సేమ్ యాజ్ ఎఫ్ఐఆర్, ఇష్యూయింగ్ ఎఫ్ఐఆర్. ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. సార్ నెక్స్ట్, ఎఫ్ఐఆర్ అంటే ఇన్ రిలేటింగ్ టు కార్డియబుల్ అఫెన్స్ షాల్ బి ప్రెజెంటెడ్ టు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆఫ్టర్ రిసీవింగ్ ద సేమ్ హీ షాల్ బి ఇష్యూడ్ ఎఫ్ఐఆర్. దిస్ ఈజ్ ఓకే, ప్రొవిజన్ ఆఫ్ లా మీరు చెప్పారు. So what purpose FIR can be used? Next question. Corroboration ki use అవుతుంది. Under which provision? Corroboration under which provision? Contradiction under which provision? 157 of Indian Evidence. 157, sir. 157 కింద corroboration. Indian Evidence Act. Next. 140 in the 145 of Indian Evidence Act. Yes, 145 కింద Indian Evidence Act. దేనికి ఉపయోగిస్తారు? Contradiction. So FIR can be first basic question, basic answer you have to give is FIR can be utilized for the purpose of corroboration under section 157, for the purpose of contradiction under section 145 of Indian Evidence Act. This is the answer. So what is meant by an FIR? For what purpose FIR can be utilized అనేటువంటి దాంట్లో సింపుల్ అనాలిసిస్. ఇంకా మీరు రాయదలుచుకుంటే ల్యాండ్ మార్క్ కేసు, సో అండ్ సో కేస్,
రెండర్ బై హానరబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ సో అండ్ సో ఇయర్ అని రాయొచ్చు. మీకు టైం ఉంటే 3 మార్కులు అయితే ఇంతవరకు సరిపోతుంది. అదే ఇది ఎస్ఐ క్వశ్చన్కి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. అప్పుడు రెలవెంట్ ప్రొవిజన్స్ అన్నింటినీ రాస్తూ, ముఖ్యంగా ఎఫ్ఐఆర్ ఎలా ఇష్యూ చేస్తాడు, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ కవర్డ్ అండర్ ఎఫ్ఐఆర్ లోనే మనకు పైన ప్రొవిజన్స్ ఉంటాయి. ఏ ప్రొవిజన్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు? ఏ ప్రొవిజన్ కింద ఎఫ్ఐఆర్? సెక్షన్ 154 సార్. ఏ సెక్షన్ 154 అండ్ 154 కింద Section ఎఫ్ఐఆర్ ఇస్తారు. 157. ఆ తర్వాత ఏంటిదా? ఎస్, అది 157 section. ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ప్రొసీడ్స్. కాబట్టి 154 అండ్ 157 ఇట్లాగా మనం ఏంటంటే ప్రొవిజన్స్ ని చాలా క్లియర్ కట్ గా అర్థమయ్యేటట్లు వాల్యుయేటర్ గమనించగలిగేటట్టు. వాల్యుయేటర్ లో దే ఆర్ కాంపిటెంట్ పర్సన్, ఆల్రెడీ దే రెండర్ 10 years 15 years 20 years సర్వీస్, జ్యుడిషియల్ సర్వీస్. కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళకు కూడా ఒక నోట్ ఇస్తారు, ఇగో ఈ ప్రశ్నకి ఈ ఆన్సర్ రాయాలి, ఇది రాస్తే ఈ జడ్జిమెంట్స్ రాస్తే రిలవెంట్, దీనికి ఇన్ని మార్క్స్ ఇవ్వండి అని చెప్పేసి ముందరగానే వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి బ్రీఫింగ్ ఇస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే వాల్యుయేటర్కి ఏ ఆన్సర్ మనం రాస్తే వాల్యుయేటర్ ఇంప్రెస్ అవుతారనేటువంటిది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని, టైం మేనేజ్మెంట్ చేసుకొని, మీరు ముందు ఏం చేయాలంటే మొత్తం క్వశ్చన్ పేపర్ ఒకసారి రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత దేనికి ఒక పెన్సిల్ తీసుకెళ్ళండి, దేనికి ఎన్ని నిమిషాలు కేటాయించవచ్చు. కొంత ఒక 10-15 minutes మనకు ఆలోచించడానికి టైం పోద్ది, ఏ క్వశ్చన్కి ఏంటి ఆన్సర్ అనేది. కాబట్టి టైం మేనేజ్మెంట్లో ఏం చేయాలంటే 10 questions ఆన్సర్ చేయాలి. ఈ 10 questions లో ఒక 8 marks 10 marks 3-4 questions ఉన్నాయి, దానికి ఎంత టైం కేటాయించాలి. అలాగే మీరు పెన్సిల్తో మార్క్ చేసుకొని టెంటేటివ్గా అంతే రాస్తారా అనేటువంటిది కాదు, కానీ 3 marks ఉన్నప్పుడు తక్కువ టైం, ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు ఎస్ఏ ఆన్సర్ రాయదలుచుకున్నప్పుడు ఒక 10-15 minutes దానికి కేటాయించి, ఇట్లా సెగ్రిగేషన్ ఆఫ్ టైంని మీరు ముందే మీ మైండ్లో సెటప్ చేసుకొని, ఇది ఎందుకు చేయాలంటే మీరు ఏం చేయాలంటే రోజు కనీసం ఒక పేపర్ని మీరు ఆన్సర్ చేయాలి. క్రిమినల్ పేపర్ ఉందనుకోండి, మీరు అన్ని చదివిన తర్వాత, సబ్జెక్ట్స్ అన్ని చదివిన తర్వాత క్రిమినల్ పేపర్, పాత పేపర్స్ మీకు 15-20 పేపర్స్ ఉన్నాయి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నెట్లోకి వెళ్ళి, నేను చాలా పేపర్స్, నేను ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు టీజేకి చాలా పేపర్స్ ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ జ్యుడిషియల్ సర్వీస్, కేరళ జ్యుడిషియల్ సర్వీస్, అట్లానే కర్ణాటక జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్, అన్నిటికి సంబంధించినటువంటి మొత్తం మనం నెట్లో డ్రా చేసుకొని ఒక ఫోల్డర్లో పెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్ని ఆన్సర్ చేసి, అట్లానే ఏపీకి సంబంధించి కూడా చాలా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని క్వశ్చన్ టు ఆన్సర్ మనం పర్టికులర్గా కూర్చొని క్వశ్చన్ టు ఆన్సర్ ఎన్ని నిమిషాలు పడుతుంది అనేటువంటిది కూడా మనం వాల్యుయేట్ చేస్తాం. ఇది కాబట్టి ఛార్జ్, ఎఫ్ఐఆర్ ఓకే. ఇప్పుడు బెయిల్, రిగార్డింగ్ బెయిల్, ఎందుకంటే నేను కేవలం గంట మాత్రమే ఇంకొకసారి మరలా మీతో ఇంటరాక్ట్ అవుతాను. కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ గతంలో డీల్ చేసినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్లలో జేసీజీలో ఎలా వచ్చినాయి అనేటువంటిది. ఎందుకంటే 10 or 15 of my juniors సెలెక్టెడ్. గతంలో కోచింగ్ సెంటర్ కూడా ఒక 2-3 years నడిపోయి ప్రాక్టీస్ బిడిసిన తర్వాత ఆ పని చేయట్లేదు. ఒక 60-70 మంది జ్యుడిషియల్ ఆఫీసర్లు మేము తయారు చేయగలిగాం, ఆర్గనైజేషన్గా కానీ ఇండివిజువల్గా మా ఆఫీస్ నుంచి. కాబట్టి ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఎగ్జామినేషన్ ఎలా ఆన్సర్ చేయాలనేటువంటి దాన్ని చాలా క్లీన్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఈ ఎగ్జామినేషన్ని మీరు గోత్రూ కావడానికి, మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి 1 ఛార్జ్, 2 ఎఫ్ఐఆర్ మనం డీల్ చేస్తాం. ఇప్పుడు బెయిల్స్, వాట్ ఈజ్ మెంట్ బై బెయిల్, విచ్ చాప్టర్ డీల్స్ విత్ బెయిల్స్? చెప్పండి ఎవరైనా, వాట్ ఈజ్ మెంట్ బై బెయిల్? బెయిల్ అంటే ఏంటి? ఎనీబడి? Release of candidate from the prison. One. చెప్పండి. Release of candidate from the prison, sir. మళ్ళా చెప్పండి. Release of the accused from the prison. Release of the accused from the prison, sir. From the prison. ఒకవేళ ప్రిజన్లోకి వెళ్ళలేదు, జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నాడు, ఇంకా జైలుకి పంపించలేదు, అప్పుడు సపోజ్ 437 ఉందండి. ఇప్పుడు 41A అమెండ్మెంట్ వచ్చింది. 41A అమెండ్మెంట్ వచ్చిన తర్వాత అరెస్ట్ లేదు, కానీ ఒక కుట్రపూరితంగా కావాలని దురుద్దేశపూర్వకంగా పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. Temporary release of an accused person, sir. Bail means interim relief of an accused person, sir. Yes, that is right. అది ఇలాగే మనకు ఆన్సర్స్ ఏంటంటే ఇన్నోవేటివ్ ఉండాలి, కేవలం అక్కడ ఉన్నది చట్టంలో ఉన్నది కాదు. అందుకని మీరు అలా బాగా చెప్పగలుగుతున్నారు. టెంపరరీ రిలీజ్ ఆఫ్ ద అక్యూజ్డ్ అంటిల్ ఫైనలైజేషన్ ఆఫ్ ద గిల్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్. గిల్ట్ పూర్తిగా
ఒకవేళ గిల్ట్ ఉంది, ఇతను నేరం నిరూపణ అయింది అని అనుకుని ఫుల్ ఫ్లెడ్జ్ ట్రయల్ తర్వాత డిసైడ్ అయితే ఎట్లా కన్విక్ట్ చేస్తారు, సెంటెన్స్ ఇస్తారు. అదొక అంశం. కాబట్టి టెంపరీ అరేంజ్మెంట్స్. ఒకవేళ లేదు, అరెస్ట్ లేదు, పార్టీ 1 ఇంప్లిమెంట్ చేయకుండా నాన్ ఇంప్లిమెంటేషన్, అర్నేష్ కుమార్ కేసుని వైలేట్ చేశారు. అర్నేష్ కుమార్ కేసు మీరు అందరికీ తెలుసు. మీరు లలిత్ కుమార్ కేసు, అర్నేష్ కుమార్ కేసు క్రిమినల్లో బట్టి కొట్టాలి, ఇక చాలా టెంటేటివ్ గా ఉండాలి. మళ్ళీ అరెస్ట్ కి సంబంధించి డీకే బస్సు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఇలాంటి కేసెస్ ని, ల్యాండ్ మార్క్ కేసెస్ ని మీరు ఏ టైంలో అడిగినా, నిద్ర నుంచి లేచి అడిగినా చెప్పగలగాలి. అవి జాగ్రత్తగా చదవండి. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అవి వీటికి సంబంధించి. అట్లాగనే బెయిల్. ఇప్పుడు బెయిల్ ఇంటీరియం అరేంజ్మెంట్స్ ఉంది. పార్ట్ 1 ఇంప్లిమెంట్ చేయకుండా ది పోలీస్ ఆఫీసర్ అరెస్టెడ్ ద అక్యూజ్డ్ అండ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద కోర్ట్. వాట్ ద కోర్ట్ విల్ సే, అర్నేష్ కుమార్ కేసులో గైడ్ లైన్స్ ఉంది. ఇఫ్ పార్టీ 1A నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పార్టీ 1A డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కెన్ బి టేకెన్ అగైన్స్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఆల్సో. సో పోలీస్ ఆఫీసర్కి చట్టం తెలియకపోవచ్చు, కానీ జ్యుడిషియల్ ఆఫీసర్ ఖచ్చితంగా చట్టం తెలియాలి. జ్యుడిషియల్ ఆఫీసర్కి కనుక ఆటోమేటిక్ గా, నేను ఒక కేసులో పార్టీ 1A అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఆర్గ్యూ చేశాను, చేస్తే రిమాండ్ ఇచ్చారు, మ్యాజిస్ట్రేట్ తెలియక ఇచ్చారు. నేను ఇమీడియట్ గా బెయిల్ అప్లికేషన్ లో రాశాను, ది రిమాండ్ ఇచ్చారు ఈజ్ ఇల్లీగల్. వై? ఎందుకంటే రిమాండ్ ఇచ్చేటప్పుడే పార్టీ 1A నాన్ ఇంప్లిమెంటేషన్ కింద ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయలేదు, సఫిషియంట్ రీజన్స్ ఉన్నాయా అరెస్ట్ చేయడానికని పోలీస్ ఆఫీసర్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనాలి. అట్లా పేర్కొనకుండా రిమాండ్ తీసుకొస్తే, రిమాండ్ రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తే జ్యుడిషియల్ ఆఫీసర్ రిమాండ్ ని రిఫ్యూజ్ చేయాలి. అలా రిఫ్యూజ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి నాన్ ఇంప్లిమెంటేషన్ కింద. క్వశ్చన్ రీజన్ రాయకుండా ఎట్లా పడితే అట్లా రేపు ఏదో సాక్షిని ప్రభావితం చేస్తాడు, అవి చేస్తాడు, పారిపోతాడు, అవన్నీ సఫిషియంట్ రీజన్స్ కాదు. కాబట్టి ఆ విధంగా నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెక్షన్ 41A లీడ్స్ టు డిపార్ట్మెంటల్ యాక్షన్ అగైనెస్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఈవెన్ అగైనెస్ట్ పోలీస్ ఆఫీసర్. మేము నాన్ ఇంప్లిమెంటేషన్ కింద కంటెంప్ట్ చేసాం, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అర్నేష్ కుమార్ కేసు దాన్ని వైలేట్ చేసిన దాని కింద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ మోడ్ అగైనెస్ట్ సర్టెన్ పోలీస్ ఆఫీసర్స్ ఫర్ నాన్ ఇంప్లిమెంట్. ఈవెన్ బెయిలబుల్ అఫెన్స్ కూడా ఒక కేసులో తెలియక అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టాలని చూసారు, రిమాండ్ రిజెక్ట్ అయింది. రిమాండ్ రిజెక్షన్ కు మనం కూడా అబ్జెక్షన్ తెలియజేసాం. కొన్ని సందర్భాల్లో మల్టీ అక్యూజ్డ్ ఉన్నప్పుడు ఒక అఫెన్స్ లో ఒక అఫెన్స్ ఉంటుంది, ఒక పెద్ద ల్యాండ్ మార్క్ కేసు చేశారు 306 అబెటింగ్ టు కమిట్ సూసైడ్. ఒక ప్రొఫెసర్ మీద పెడితే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద 306 పెట్టారు, కానీ ఎలిగేషన్ లో ఆమె మీద మాత్రమే ఉంది, మిగతా వాళ్ళ మీద 306 లేదు. స్క్రీనింగ్ ఆఫ్ అఫెండర్ ఇంకోటి ఏదో పెట్టారు. కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్ గా బెయిల్ ఇచ్చారు, రిమాండ్ అబ్జెక్షన్స్ తీసుకుంటే. మిగతా ఆమెకి 306 ఉంది కాబట్టి రిమాండ్ ఇచ్చారు. ఇలాగేంటంటే స్పెసిఫిక్ గా మనం రిమాండ్ అప్పుడే రిమాండ్ ఆర్డర్ పాస్ చేసి, రిమాండ్ ఇచ్చే జ్యుడిషియల్ ఆర్డర్ కాబట్టి రిమాండ్ ఆర్డర్ చాలా జాగ్రత్తగా కంప్లై చేస్తూ చేయాలి. నాన్ ఇంప్లిమెంటేషన్ లీడ్స్ టు సెవరల్ రిపర్కేషన్స్. కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ మూవ్ చేయొచ్చు, డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ మూవ్ చేయొచ్చు. అలాగే మనకు తెలివితేటలుంటే ఏ స్టెప్స్ అయినా మన చట్టం మన చేతిలో ఉంటే దట్ ఈస్ అన్ వెపన్. ఆ చట్టాన్ని మనం ఒక వెపన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నాన్ ఇంప్లిమెంటేషన్ లీడ్స్ టు సెవరల్ రిపర్కేషన్స్. దిస్ ఈజ్ వన్. కాబట్టి బెయిల్ ఇంటీరియం మేజర్, ఇంటీరియం రిలీజ్. నౌ దేర్ ఇస్ నో అరెస్ట్ అప్ టు 7 years పనిష్మెంట్ ఉంటే నో అరెస్ట్, నో క్వశ్చన్ ఆఫ్ అరెస్ట్ అన్లెస్ స్పెషల్ రీజన్ మెన్షన్. అది ఇంతకు ముందు ఏంటంటే 436 ఉండేది. 436 లో ఆటోమేటిక్ గా తీసుకురాగానే బెయిల్ ఇచ్చేసేవాళ్ళు, షూరిటీస్ లాటరీ చేసేవాళ్ళు. 2002 షూరిటీస్, 5002 షూరిటీస్ ఆటోమేటిక్ రిలీజ్. ఇప్పుడు అసలు అరెస్ట్ అనేది లేదు కాబట్టి 436 అసలు అరెస్ట్ అనేటువంటిది డజంట్ అరైజ్. 437, 439, 437 బిఫోర్ మ్యాజిస్ట్రేట్ అరెస్ట్, బెయిల్ ఇన్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. 439 సెషన్స్ కోర్ట్ పవర్స్ టు బెయిల్. 438 ప్రీ అరెస్ట్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ అంటారు, ప్రీ అరెస్ట్ బెయిల్. ఇవి బెయిల్ చాప్టర్ లో ఉన్నటువంటి అంశాలు. వీటిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి, 437 లో స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా, ఉంటే ఎవరున్నారు, ఇవన్నీ కూడా మీరు 437 చాలా క్లియర్ గా ఉమెన్స్ కి ఎలాంటి రైట్స్ ఉన్నాయి 437 లో, ఇవన్నీ కూడా మనకి అట్లానే డిజేబుల్డ్ పర్సన్స్ కి, ఇన్సియన్ పర్సన్స్ కి, లేకపోతే ఇట్లా డిసీజ్ ఉన్నటువంటి ఇన్ఫిర్మిటీతో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఏంటి స్టాట్యూటరీ బెనిఫిట్స్ ఏమున్నాయనేటువంటిది కూడా మీరు బెయిల్ చాప్టర్ లో చూడొచ్చు. మనకి బెయిల్స్ అనగానే కేవలం అరెస్ట్, రిమాండ్, అరెస్ట్ ఆ సమయంలో వచ్చేదే బెయిల్ గా కనపడుతుంది. కానీ ఇవి కాకుండా బెయిల్స్ లో ఇంకేమున్నాయి మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఒకళ్ళు నాన్ బెయిల్ సార్, కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్. నేను అంటుంది రిమాండ్ సబ్మిట్ చేసినప్పుడు బెయిల్ వేస్తాం, అది నాన్ బెయిలబులా, బెయిలబులా, యాంటిసిపేటరీయా, లేకపోతే అరెస్ట్ కాకుండా వేసేది, ఇట్ ఇస్ ఓకే. 436, 437, 438, 439 కాకుండా ఇంకేం బెయిల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి?
167 సార్. Transit bail, sir. ఏమండి 167. 167 ఏం బెయిల్ అది? Bail on default, sir. ఎస్, గుడ్ గుడ్. అది ఇట్లా ఇన్నోవేటివ్ Within ఉండాలి. 90 days. 90 days of So period. 90 that days is a అయితే- 1 minute, that is a statutory bail. Default bail అంటారు దాన్ని. Default bail, statutory bail. అంటే when the investigation is not completed within stipulated period as contemplated under CRPC, suppose the offense up to 7 years punishment, the investigation ought to be conducted within 60 days. Suppose the punishment is provided for life, the investigation shall be completed within 90 days. If the investigation authority fails to do so, to complete the investigation within the stipulated period, then what will happen? Statutory bail comes into operation. 167. అదే NDPS ఉందనుకోండి, 6 months. 6 months లో ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అంటే 180 రోజుల వరకు NDPS లో అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయొచ్చు. అదే ఆర్డినరీ ఈవెన్ మర్డర్ కేసులో ఇట్లాంటి 90 days ఉంది, కొన్ని కేసులు 60 days ఉంది. నాన్ కంప్లైయన్స్ అంటే మీరు స్టిపులేటెడ్ టైంలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయలేకపోతే ది బెనిఫిట్ షాల్ గోస్ టు అక్యూజ్డ్. అక్యూజ్డ్ షాల్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్, డిఫాల్ట్ బెయిల్. దట్ మీన్స్ 167. ఇది ఒకటి. ఈ ప్రొవిజన్ కాక ఇంకేముంది బెయిల్స్ లో? 436, 437, 438, 439, 167 CRPC. ఇంకేం బెయిల్స్ ఉంది? ఎవరైనా చెప్పగలుగుతారా? ఇంకా బెయిల్స్ ఉన్నాయి. 172, సార్. 172 ఏం చెప్తుంది? 170 ఇన్వెస్టిగేషన్ షుడ్ బి డన్, ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని ఉంటది సార్ ఆ బెయిల్. అందుకేనమ్మా నేను 167 అదే కదా. ఇంకేమున్నాయి బెయిల్స్? అవి కాక ఇంకేమైనా బెయిల్స్ ఉన్నాయా? ఆలోచించండి. ఎవరైనా ఎనిబడి, ఆల్మోస్ట్ 90 మంది పైన ఉన్నారు. ఎవరైనా మీరు చాట్లో అయినా లేకపోతే మీరు ఓపెన్ చేశాను, ఎందుకంటే మెథడ్కి పొదులు రావాలి మనకి. ఎందుకంటే నేను ఎందుకు క్వశ్చన్ పోజ్ చేస్తున్నానంటే ఇవన్నీ నేను చెప్పొచ్చు ఆన్సర్స్, కానీ మీకు కూడా ఒక థాట్ ప్రొవోకింగ్ రావాలి. చెప్పగలుగుతారా ఎవరైనా? ప్రొబేషన్ దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. ప్రొబేషన్ Bail after conviction, sir. Security. bail and conviction. What provision? I am asking. Conviction, sir. ఇంకా Bail after conviction, sir. అదేనమ్మా ప్రొవిజన్. which provision applies? 389, sir. which provision? 389. 389 లో రెండు ఉంటాయి. 389(1), 389(3). 389(1) ఏం చెప్తుంది? 389(3) ఏం చెప్తుంది? 389 వచ్చేసి సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ చెప్తారు సార్. అదే ఏ కోర్టు? which court? That is important. మ్యాజిస్ట్రేట్. 389(1) applies to trial court. At the time of appeal, district court, sir. ఒక్క నిమిషం. అంటే మీకు క్లారిటీ ఎక్కడ కావాలని అంటే ఆ ప్రొవిజన్ ఎవరికి అప్లై అవుతుంది? 389(1) సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ పెండింగ్ అపీల్. 389(1) బై which court? 389(3) అప్లైస్ టు which court? ఎవరైనా సిఆర్పిసి దగ్గర ఉంటే 389(1) చదవండి. 389(1) చదవండి. 389(3) applicable for Sessions Court. Not Sessions Court. You please read 389(3). Sir, 389(3). Please read. First మ్యాజిస్ట్రేట్ కోర్ట్. చదవండి. Sir, trial court can grant a bail yes, to. trial court, whichever court it may be. It may be a magistrate court or it may be a Sessions Court. ట్రయల్ జరిగినటువంటి కోర్టు ఏ కోర్టులో అయితే ట్రయల్ జరిగిందో, కన్విక్షన్ అయిందో ఆ కోర్టుకు ఉన్న పవర్ 389(3). బట్ వేరే 389(1) విల్ అప్లై టు అపెలేట్ కోర్ట్. ఒకసారి చదవండి 389(1). 389(1) ఎవరైనా చదవండి. Suspension of sentence pending the appeal. Yes. Release of appellant on bail. Yes. Please read the provision. Pending any appeal by a convicted person. Pending any appeal by a convicted person. The appellate court may, for reasons to be recorded by it. One minute. May, not shall. May. It is Yes, a sir. discretion vested with the appellate court. Yes. May. Next. May, for reasons to be recorded by it in writing. Order that the execution of the sentence
or order appealed against the suspended. May be suspended. Yes. And also, if he is in confinement, that he be released on bail. Already he was sentenced. Yeah, already he was sent to bail, prison. Then he shall be released on bail. Okay. Sir, or on his own bond. Yes. సో ఇక్కడ మీరు ప్రొవిజన్ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా మీరు గమనించాల్సింది ప్రొవిజన్ లో అండర్లైనింగ్ పార్ట్స్ ఏమున్నాయి అనేటువంటిది మే ఆర్ షాల్ ఒకటి. రెండోది విచ్ కోర్ట్ హ్యావింగ్ పవర్, అపెలెట్ కోర్ట్. నెక్స్ట్, అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ ది అపెలెంట్ కోర్ట్ మే సస్పెండ్ ద సెంటెన్స్ అనేటువంటిది మనం జాగ్రత్తగా చూడాలి. రీజన్స్ సాటిస్ఫైడ్ బై ద అపెలెట్ కోర్ట్ అంటే ఈయనకి ఈ కేసులో ఎక్విటల్ వచ్చే అవకాశం ఉంది, అప్పీల్లో ఒకవేళ వచ్చే అవకాశం ఉంది. ఆన్ సాటిస్ఫైయింగ్ ఆఫ్ ద అక్యూజ్డ్ అపెలెంట్ ది అపెలెట్ కోర్ట్ మే సస్పెండ్ ద సెంటెన్స్. అదే మీరు 3 not 2 మర్డర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు. నేటి వాళ్ళ కాలంలో పెద్ద కేసు చేసాం, డెత్ పెనాల్టీ వేసిన కేసు లైఫ్. ఒక కేసు ఒకటేసారి నా క్లయింట్ది, ఇంకొక కేసులో లైఫ్ కన్వర్టెడ్ టు 45 years వేశారు ఆన్ లైఫ్. కొత్త జడ్జిమెంట్ మీకు కావాలంటే జడ్జిమెంట్ రిపోర్ట్ అయింది చదవండి. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 389(1) మే సస్పెండ్ అన్నారు. సస్పెండ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్. సాటిస్ఫైయింగ్ ఆఫ్ ద అపెలెంట్ టు ద కోర్ట్ దట్ హీస్ హ్యావింగ్ పవర్, హీస్ హ్యావింగ్ ఛాన్సెస్ టు గెట్ ఎక్విట్ అనేటువంటి దాన్ని అపెలెట్ కోర్టులో సాటిస్ఫై చేయగలిగితే మే, అది కూడా డిస్క్రిషన్. అదే మీకు లైఫ్ పడింది 3 not 2లో 5 సంవత్సరాల వరకు బెయిల్ లేదు. బొత్స రంగారావు కేసు అని ఒక ఫేమస్ కేసు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చింది. ఆ కేసు 5 సంవత్సరాలు సెంటెన్స్ సర్వ్ చేశాడు. కానీ అప్పీల్ ఈ మధ్య కాలంలో డిసైడ్ అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి దెన్ ది అక్యూజ్డ్ ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ బెయిల్ అని బొత్స రంగారావు కేసు వాళ్ళు చెప్పారు. ఇటీవల సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే అదేమి మ్యాండేట్ కాదు, డిస్క్రిషన్ ఆఫ్ ద కోర్టు హీనియస్ అఫెన్సెస్ ఉన్నప్పుడు అట్లాంటప్పుడు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు అయినా ఇంకెన్ని సంవత్సరాలు అయినా ఇవ్వడానికి లేదని చెప్పింది. అది వేరే. కానీ ఒక యాడిస్టిక్ పెట్టుకున్నారు, 5 సంవత్సరాల లోపల అప్పీల్ డిసైడ్ కాకపోతే 3 not 2 కేసులో బెయిల్ ఇవ్వచ్చు అన్నారు 389(1) కింద. ఇటీవల కాలంలో ఒక 3 కేసుల్లో నేను తీసుకున్నాను గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్. ఏది లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడినటువంటి కేసు. మనం గమనించాల్సింది ఏంటంటే 389(3) స్కోప్ ట్రయల్ కోర్ట్, ఇట్ మే బి సెషన్స్ కోర్ట్, అసిస్టెంట్ సెషన్ కోర్ట్ ఆర్ మ్యాజిస్ట్రేట్. 389(1) అప్పీలేట్ కోర్ట్, వాట్ ఎవర్ అప్పీల్ లైస్ ఆర్డినరీ టు సెషన్స్ కోర్ట్, దేర్ ఆఫ్టర్ టు హైకోర్ట్. అదే 3 not 2 అనుకోండి, సెషన్స్ కోర్ట్ కన్విక్ట్ చేస్తుంది, హైకోర్టుకి వెళ్తాం. 389(1) అనేటువంటిది అప్పుడు హైకోర్టు. అదే మ్యాజిస్ట్రేట్ కోర్టు కన్విక్షన్ ఇచ్చింది, సెషన్స్ కోర్టుకు వస్తాం అప్పీల్కి. వచ్చినప్పుడు 389(1) ప్రొవిజన్ విల్ అప్లై దేర్. కాబట్టి ఏ కోర్టు మేనా షల్లా ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఇప్పుడు మీకు బెయిల్లో ఉన్నటువంటి 389 కింద, లేకపోతే 167 కింద, 436, 437, 438, 439 కింద ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రొవిజన్స్ చెప్పా. కొంతమంది ప్రొబేషన్ అన్నారు, సరే నేను వస్తున్నాను, దానికి వస్తున్నాను. ఇప్పుడు మనకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్విక్షన్ అండ్ సెంటెన్స్? కన్విక్షన్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? రెండు ఒకటే, రెండు వేరు వేరు. Conviction means he is in prison for some time. Sentence means he is sentenced to death sentence. తప్పదు. ఇంకా ఎనీబడి? అంటే మేకింగ్ సమ్వన్ గిల్ట్ కదా సార్. అంటే నేను మీకు చెప్తుంది ఏంటంటే, మీరు మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, చాలా క్లారిటీ ఉండాలి మీకు. మీరు చెప్పే ఆన్సర్ యాక్యురసీ ఉండాలి, అంతేగాని ఊరికి చెప్పండి కాదు. నేను ముందు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఎవరైనా ఆన్సర్ చేయండి. వాట్ ఈజ్ మెంట్ బై కన్విక్షన్? కన్విక్షన్ అంటే సార్ కన్విక్షన్ అంటే ప్లీడింగ్ గిల్టీ, అంటే గిల్టీగా వాళ్ళని ఎస్, కానీ కన్విక్షన్ మీన్స్ ఫౌండ్ గిల్టీ. Conviction Conviction means after completion of trial, the trial court, whichever court it may be a sessions court, or it may be a magistrate court, or it may be assistant sessions court, ఫౌండ్ గిల్టీ, నీ మీద ఛార్జ్ ఏదైతే ఫ్రేమ్ చేశామో ఆ ఛార్జ్ కింద పలానా సెక్షన్ కింద నువ్వు నేరం చేసినట్టుగా సాక్ష్యాధారాలు నిరూపిస్తున్నాయి కాబట్టి అది ఫౌండ్ గిల్టీ, నువ్వు నేరం చేసినట్టుగా నేను భావిస్తున్నాను అని అంటారు. కాబట్టి కన్విక్షన్ మీన్స్ ఫౌండ్ గిల్టీ, నువ్వు నేరం చేసావని నేను నమ్ముతున్నాను, అది కన్విక్షన్. మరి సెంటెన్స్ అంటే
సార్ సెంటెన్స్ అంటే క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ సార్, ఎంత yes amount quantum of punishment ఏ ప్రొవిజన్స్ లో Death yes sentence right quantum of sentence లో punishment. ఓకే ఐ టు అగ్రీ. అసలు సెంటెన్స్ ఎక్కడ డీల్ చేశారు, ఏ సెక్షన్స్ లో? ఫార్మ్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఈ రకంగా శిక్షలు వేయొచ్చు అని ఎక్కడ ఉంది? ఎవరైనా చెప్పగలుగుతారా? 53 ఆఫ్ ఐపీసీ. రాసుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్, రాసుకోండి. నేను చాలా రోజులు అయింది సిఆర్పిసి ఐపీసీ చదవక, కానీ నాకు మనసులో ఏంటంటే 150-200 సార్లు సిఆర్పిసి చెప్పాను కాబట్టి ఐపీసీ చెప్పాను కాబట్టి గుర్తుంటుంది, చదవకపోయినా గుర్తుంటుంది. మీరు కూడా అలాగనే రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రైలు పోయినా, బస్సులో పోయినా, జర్నీలో ఉన్నా, లేకపోతే సెల్ ఫోన్ చూస్తున్నా కానీ ఆడియో పెట్టుకొని చూడటమే, అట్లా గుర్తుంటది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? కన్విక్షన్, సెంటెన్స్. సెంటెన్స్ మీన్స్ ఇంపోజిషన్ ఆఫ్ పనిష్మెంట్. సెంటెన్స్ మీన్స్ ఇంపోజిషన్. కన్విక్షన్ మీన్స్ ఫౌండ్ గిల్టీ. Sentence means imposition of punishment, whatever punishment it may be, under section 53. Section 53 IPC లో what mode of punishment is prescribed? ఏ మోడ్ ఉంది ప్రిస్క్రైబ్ చేసి? 5 types of punishment. Death sentence, life Yes, death imprisonment. penalty, Sentence, life punishment, life imprisonment, imprisonment of either description, that means simple or rigorous. imprisonment, సింపుల్ అంటేనేమో Penalty. తీసుకెళ్లి జైల్లో పెడతారు, పోబెట్టేస్తారు. అట్లాగనే ఇంప్రిజన్మెంట్ ఆఫ్ రెగ్రెస్ ఇంప్రిజన్మెంట్ అంటేనే హార్డ్ లేబర్, పని చేయించి డబ్బులు ఇస్తారు. సింపుల్ ఇంప్రిజన్మెంట్ అంటే ఊరకే జైల్లో పెట్టి పోబెట్టేసి జైల్లోనే ఉండే అంటారు. లేదు హార్డ్ లేబర్, దట్ మీన్స్ రాళ్ళు కొట్టడం, మీరు సినిమాలో చూస్తుంటారు కదా, రాళ్ళు కొట్టడం, ఆ పని చేయించడం, మళ్ళీ డబ్బులు ఇస్తారు వాటికి కూడా, వర్క్ ఏం చేయించరు, కానీ హార్డ్ లేబర్ చేయాలి. సో రిగరస్ ఇంప్రిజన్మెంట్ 2 types, సింపుల్ అండ్ రిగరస్. సో సింపుల్ ఇంప్రిజన్మెంట్, రిగరస్ ఇంప్రిజన్మెంట్. నెక్స్ట్ ఇంకేంటి? డెత్, లైఫ్, ఇంప్రిజన్మెంట్ 2 descriptions, సింపుల్, రిగరస్. నెక్స్ట్ Fine, sir. Fine. ఫైన్ is also part of sentence. నెక్స్ట్ ఇంకా Forfeiture of property. forfeiture of property. These are all the 5 punishments provided under IPC as defined under section 53 of IPC. ఇది రాయాలి మీరు సెంటెన్స్. కన్విక్షన్, సెంటెన్స్, which provision deals with sentence 53 రాయాలి. ఓకే, కాబట్టి కన్విక్షన్ మీన్స్ ఫౌండ్ గిల్టీ, సెంటెన్స్ మీన్స్ ఇంపోజిషన్ ఆఫ్ పనిష్మెంట్. సపోజ్ నేను మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. నేను నమ్మాను ఒక ముద్దాయి మీద నేరం నిరూపణ అయిందని నేను నమ్మాను, నేనే జడ్జిని అనుకున్నాను, నమ్మాను. ఏమైనా పనిష్మెంట్ వేయచ్చా? పనిష్మెంట్ వేయకుండానే కూడా వదిలిపెట్టవచ్చు? చెప్పండి. సెంటెన్స్ ఇప్పుడు కన్విక్షన్ వచ్చిన తర్వాత కంపల్సరీ సెంటెన్స్ ఇవ్వాల్సిందేనా, ఇంకేమైనా అవకాశం ఉందా? Discretionary power of the court, sir. ఏమ్మా? Discretionary power of the court, sir. ఏనమ్మా, ఏం డిస్కషన్? డిస్కషన్ ఇప్పుడు Probation. ఒక్క నిమిషం, మళ్ళా క్లారిటీ చెప్తాను. ఎక్స్ అనేటువంటి వ్యక్తి నేరం చేశాడని నేను నమ్మా, నేరం చేశాడని నమ్మినా నేను అతను వదిలిపెట్టేయచ్చా? నీకే శిక్ష అయిన పోవానా అనొచ్చా? Probation of లేదు. ఎస్. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కన్విక్షన్ షుడ్ నాట్ ఆటోమేటికల్లీ లీడ్స్ టు సెంటెన్స్. దేర్ ఆర్ సర్టన్ పారామీటర్స్. ఆ పారామీటర్స్ ఏంటి? సపోజ్ మైనర్, ఇన్ కేస్ ఆఫ్ మైనర్ ఏం యాక్ట్ అప్లై అవుతుంది? జోనల్ జస్టిస్ యాక్ట్. జోనల్ జస్టిస్ యాక్ట్ అతని పనిష్మెంట్ ఉందా? పనిష్మెంట్ ఉందా లేదా? జోనల్ అడ్మానిషన్ ఉంటుందండి. ఏం పనిష్మెంట్ ఉంది? మీకు జోనల్ జస్టిస్ యాక్ట్ కూడా ఉంది. జోనల్ జస్టిస్ యాక్ట్ లో జోనల్ ని అక్యూజ్డ్ అని కూడా అనరు, జోనల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు. ఫస్ట్ అఫెండర్. కాబట్టి అతనికి ఏంటంటే సెంటెన్స్ ఉండదు, అతనికి ఏముంటది? జోనల్ హోమ్కి తరలిచ్చి అబ్జర్వేషన్ అని అంటారు, అంతే, శిక్ష కాదది. సో జోనల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఈ షాల్ బి సెండ్ టు జోనల్ జస్టిస్. ఎస్. కాబట్టి అక్కడ కన్విక్షన్ లేదు, సెంటెన్స్ లేదు, సారీ సెంటెన్స్ లేదు. అలాగనే ప్రొబేషనర్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ అంటే చిన్న నేరం చేశారు, 323 జరిగింది. ఒక కేసులో నేను ఇట్లానే వాదన చేస్తే మహేష్ గారు ఫౌండ్ గిల్టీ అక్యూజ్ నా క్లయింట్స్. కానీ అల్టిమేట్గా ఏం చేసింది? మీరిద్దరు బంధువులు కాబట్టి ఏదో స్పర్రా మూమెంట్లో జరిగింది కాబట్టి 1 సంవత్సరం పాటు సత్ప్రవర్తనతో ఉండండి, సత్ప్రవర్తనతో ఉంటే మీకు శిక్ష లేదు. ఒకవేళ ఈ సత్ప్రవర్తన లోపల మీరు ఏదైనా మళ్ళా నేరం చేసి ఏదైనా చేస్తే అప్పుడు నేను ఏం చేయాలో ఆలోచిస్తాను. కాబట్టి ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ స్పెషల్ ఎనాక్ట్మెంట్ ఇస్ దేర్. అట్లానే సిఆర్పిసి లో స్పెషల్ ప్రొవిజన్ ఇస్ దేర్. దీని కింద ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ వాళ్ళు దే షల్ నాట్ బి సెంటెన్స్.
కాబట్టి కన్విక్షన్ వచ్చినంత మాత్రాన 53 సెంటెన్స్ ఫాలో కావాలనేది కూడా ఏం లేదు. దీస్ ఆర్ ఆల్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. కాబట్టి పిఓ యాక్ట్ అప్లై చేయొచ్చు. లేదు జోనల్ కేసు అయితే జోనల్ హోమ్కి అబ్జర్వేషన్ పంపించవచ్చు, అతను మార్చడానికి పంపించవచ్చు. గతంలో బోస్టన్ స్కూల్ అనేవాళ్ళు జోనల్ హోమ్కి పంపించేసి అబ్జర్వేషన్ పెడతారు, జోనల్ కాన్ఫ్లిక్ట్ అవుతారు. కాబట్టి ఎవ్రీ కన్విక్షన్ మే నాట్ లీడ్ టు సెంటెన్స్. సర్టన్ అకేషన్స్ he shall be released. ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ ని అప్లై చేయొచ్చు. కాబట్టి ఇది ప్రొసీజర్, కన్విక్షన్, సెంటెన్స్. అట్లాగనే ఇక్కడ మరలా మీకు ఇంకొక క్వశ్చన్ అరైజ్ చేస్తున్నాం. సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్, సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ ఏమైనా తేడా ఉందా, తేడా లేదా, రెండు ఒకటేనా? ఎవరైనా చెప్పగలుగుతారా? రీసెంట్ ల్యాండ్ మార్క్ కేసు ఏదైనా చెప్పగలుగుతారా ఎవరైనా? ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ కాంటెంపరీగా కేసు లాస్ కూడా ఫాలో అవుతున్నారు అనేటువంటి దానికి మీకు ఒక టెస్ట్ ఉంటుంది. ఎక్కువ మార్కులు రావడానికి కారణం ఏంటంటే కాంటెంపరీ కేసు లాస్ని మీరు రెగ్యులర్గా లైవ్ లా ఇట్లాంటి లేదా ఏఆర్ క్రిమినల్ లా జనరల్ ఫాలో అయ్యి రాస్తే దాన్ని కమ్యూనిటీ సర్వీస్ విల్ కమ్ ది లేట్. అది దేర్ ఇస్ నో మోడ్ ఆఫ్ సచ్ పనిష్మెంట్. తర్వాత కమ్యూనిటీ సర్వీస్ ఎట్లా కానీ హైకోర్టులో ఏదేసినాయి కానీ కమ్యూనిటీ సర్వీస్ జనరల్గా ఇప్పుడు పనిష్మెంట్ మోడ్లో కమ్యూనిటీ సర్వీస్ అనేది లేదు, అసలు లేదు కదా. లేనప్పుడు ఇంకా ఆ సెంటెన్స్ ఇచ్చేటువంటి సమస్య రాదు. హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ కింద ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి కాబట్టి హైకోర్టు చేస్తుంది. అట్లా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొంతమంది జడ్జెస్ అలా చేశారు. సరే, తర్వాత ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటంటే కన్విక్షను, సెంటెన్స్, సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్, సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్ రెండు ఒకటేనా, వేరు వేరా, లేకపోతే రెండు ఒకే టర్మినాలజీ? రీసెంట్ కేసులో ఏమైనా చెప్పగలుగుతాం దీని? ఎందుకంటే రీసెంట్ కేసులో రాయగలిగితే మిగతా వాళ్ళందరికంటే మీరు మెరిట్ అని అర్థం. లేకపోతే ఏముంది, పుస్తకాలు బట్టి అందరూ రాస్తున్నారు ఆన్సర్స్. ఇప్పుడు వచ్చే సమస్య ఇదే, ప్రాక్టీస్ లేకపోయినా పుస్తకాలు బట్టి పడుతున్నారు, జడ్జీలు అవుతున్నారు. మా సభకు వస్తుంది, మేము వాళ్ళని కన్విన్స్ చేయడానికి చేస్తున్నాం. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మాకు చాలా ఉంటుంది, 25 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. మాకు ఈజీగా కేసు అర్థమైంది, మరి జడ్జి గారికి అర్థం కాదు. ఎందుకని? వాళ్ళు కొత్తగా వచ్చారు, వాళ్ళు కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పండి ఎవరు కన్విక్షన్, సెంటెన్స్, సస్పెన్షన్ చెప్పగలుగుతారు ఎవరైనా? నేనే చెప్పమంటారా? ఎనీవన్? ఒక రీసెంట్ కేసు నాకు వండర్ఫుల్ కేసులా ఉంది. మీరే చెప్పండి సార్. సరే, నేనే చెప్తాను. ఆర్డినరీలీ కోర్టు, అప్పీలేట్ కోర్టు విల్ సస్పెండ్ ద ఆపరేషన్ ఆఫ్ సెంటెన్స్, బట్ ఇన్ సర్టన్ కేసెస్ ఈవెన్ ది కన్విక్షన్ ఆల్సో కెన్ బి సస్పెండెడ్. అర్థం చేసుకోండి, సెంటెన్స్ అంటే విధించినటువంటి శిక్షణ సస్పెండ్ చేస్తారు, ఆర్డినరీగా చేసేస్తారు ఆటోమేటిక్గా. మీకు ఇంతకుముందే చెప్పినట్టు 389(1) కింద అప్పీలేట్ కోర్టుకి ఆ పవర్ ఉంటుంది. అదే ట్రయల్ కోర్టు కూడా 389(3) కింద పవర్ ఉంది. కానీ కన్విక్షన్ కూడా సస్పెండ్ చేయొచ్చు కొన్ని రేర్ అకేషన్స్లో. సపోజ్ మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ కేసు తీసుకోండి, డిఫమేషన్ కేసులో గుజరాత్ కోర్టు రాహుల్ గాంధీకి 2 years పనిష్మెంట్ వేసింది. ఆయన ఎంపీగా ఉన్నారు వైనాడ్ నుంచి. ఎంపీగా ఉంటే 2 years కన్విక్షన్ వచ్చిన కేసుల్లో ఇక ఎంపీ డిస్క్వాలిఫై అయిపోతారు, ఎంపీగా కొనసాగడానికి అర్హత లేదు. కానీ సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ ఇచ్చారు, కానీ సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్ ఇవ్వాలి. సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్ ఇకపోయేసరికి ఆయన ఇమీడియట్ గా బీజేపీ గవర్నమెంట్ డిస్క్వాలిఫై చేసేసింది. నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా డిస్క్వాలిఫై అయిపోయావు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో బార్ ఉంది కాబట్టి నువ్వు పార్లమెంట్కి రాకూడదు, ఇక నువ్వు డిస్క్వాలిఫై అయ్యి నువ్వు పార్లమెంట్ సభ్యుడు కాదని చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అంటే సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ మాత్రం ఇచ్చారు, కానీ సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్ ఇవ్వాలి. సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్ ఇస్తే అతను కన్విక్ట్ అయినట్టు కాదు, ఫర్ టెంపరీ పర్పస్. తర్వాత అప్పీలేట్ కోర్టు డిసైడ్ చేస్తుంది కన్విక్షన్ ఉందా, సెంటెన్స్ ఉంచాలా లేదా అని. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ ఆర్డినరీలీ విల్ గివ్ ఎనీ అప్పీలేట్ కోర్ట్ ప్రొవైడెడ్ ఇన్ నేచర్ ఆఫ్ ద అఫెన్స్ అండ్ కన్విక్షన్ ఇంపోజ్, దాన్ని బట్టి. అయితే సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్ ఆర్డినరీ కోర్సులో జరగదు, చాలా రేర్ కోర్సులో జరుగుతుంది. అది ఎప్పుడంటే సపోజ్ ఏసీబీ ట్రాప్ జరిగింది, ముద్దాయి మీద నేరం నిరూపణైంది, 2 సంవత్సరాలకు మించి శిక్ష వేశారనుకోండి, కన్విక్షన్ సస్పెండ్ చేయలేదు కోర్టు. కన్విక్షన్ సస్పెండ్ చేయడం ఆటోమేటిక్గా విల్ బి టెర్మినేటెడ్. లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ మీద కన్విక్షన్ వచ్చింది, సెంటెన్స్ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇచ్చారు, సెంటెన్స్ మాత్రం సస్పెండ్ చేశారు, కన్విక్షన్ సస్పెండ్ చేయలేదు. దెన్ ది ఎంప్లాయర్ మే టేక్ డిసిప్లినరీ యాక్షన్ అగైన్స్ సచ్ పర్సన్ బై ఇంపోజింగ్ హ్యూజ్ పనిష్మెంట్ లైక్ రిమూవల్ ఆల్సో. కాబట్టి కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ రేర్ అకేషన్స్ లో దీని యొక్క ఈ జడ్జిమెంట్ రిపర్కేషన్ వల్ల వాళ్ళ యొక్క ఫ్యూచర్ మొత్తం దెబ్బతినిపోద్ది అనుకుంటే
On satisfying, the convicted court or the appellate court may suspend the conviction also. Ordinarily, sentence will be suspended, but in certain occasions, conviction and sentence may be suspended. Conviction suspend చేశారు, సెంటెన్స్ ని సస్పెండ్ చేశారు, ఒకే కావాలి ఏకకాలం. ఆర్డినరీలీ సెంటెన్స్ మాత్రమే. అర్థమైందా మీకు? ఎనీ ఫర్దర్ క్లారిఫికేషన్స్ రిక్వైర్డ్? ఎనీబడి ఎవరైనా చెప్పగలుగుతారా? అర్థమైందా? అర్థమైంది సార్. సో కన్విక్షన్, sentence, two different aspects. Conviction found guilty, sentence is imposition of punishment, even fine also part of punishment. 500 రూపాయల ఫైన్ ఎక్కువ వేసేస్తే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయినా అతని సర్వీస్ నిబంధనల ప్రకారం అతనికి మళ్ళీ అతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 500 మించి 500 లోపు వేశారనుకోండి కొత్తగా పట్టించుకోరు, ఇట్లాంటివి ఉంటాయి. సో సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్ కి ఒక ప్రొవిజన్ చెప్పండి సార్. సేమ్ 389(1), 389(3), 389(1), దాని కిందనే సస్పెన్షన్ దొరుకుతుంది. కన్విక్షన్ అయినా, అప్పీల్ కోర్ట్ అయినా, ఏదైనా సరే. కాబట్టి మనకి సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్ అండ్ సెంటెన్స్, సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ ఓన్లీ. సెంటెన్స్ అంటే జైల్లో పెట్టరు, బెయిల్ ఇస్తారు, ఇంతకుముందు చెప్పినట్టుగా బెయిల్ ఇస్తారు. కన్విక్షన్ మీన్స్ ఈవెన్ సస్పెండింగ్ ద జడ్జిమెంట్ ఆల్సో. జడ్జిమెంట్ కూడా సస్పెండ్ చేస్తాం కన్విక్షన్, సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్. సో జడ్జిమెంట్ సస్పెండ్ చేసిన తర్వాత కన్విక్షన్, సెంటెన్స్ రెండు సస్పెండ్ ఆటోమేటిక్ అంటిల్ ఫైనల్ డిస్పోజల్ ఆఫ్ అపీల్. ఇది ఒక అంశం. కాబట్టి ఎఫ్ఐఆర్, ఛార్జ్, అలాగే బెయిల్, కన్విక్షన్, సెంటెన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఆ తర్వాత ట్రయల్ ప్రొసీజర్లో సమన్స్ కేస్, వారెంట్ కేస్, సమన్స్ కేస్, సమరీ కేసు. ఇప్పుడు మనకి వాట్ ఈజ్ మెంట్ బై వారెంట్? వారెంట్ కేసు అంటే ఏంటి? సమన్స్ కేసు అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఫాస్ట్, త్వరగా చెప్పాలి, ఎందుకంటే టైం ఆల్రెడీ 8:20. About 2 years yes, about 2 years punishment ఉంటే వారెంట్ కేసు. Below 2 years ఉంటే సమన్స్ కేసు. That is the criteria whether that case. 498 IPC వారెంట్ కేసు సార్. అవును, వారెంట్ కేసు అదేనా అంటుంది. ఏం చెప్పారు ఇప్పుడు? 2 years, more than 2 years పనిష్మెంట్ ఉన్న ప్రతి కేసు వారెంట్ కేసు. బిలో 2 years ఉన్న పనిష్మెంట్ కేసు సమన్స్ కేసు. కాబట్టి ప్రొసీజర్ మారిపోతుంది. ఇక్కడ మనకి ప్రొసీజర్ ఏం మారుతుంది? వారెంట్ కేసు ఒక రకంగా ట్రయల్ జరుగుతుంది, సమన్స్, సమరీ కేసు మరొక రకంగా ట్రయల్ జరుగుతుంది. వారెంట్ కేసులో ఏంటంటే ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జ్, ఇట్లానే లెంగ్తీ ట్రయల్ ప్రొసీజర్ ఉంటుంది. సమన్స్, సమరీ కేసెస్లో లెంగ్తీ ట్రయల్ ప్రొసీజర్ ఉండదు, సమరీగా కేసు విచారణ జరుగుతుంది. ఇది మనం గమనించాల్సింది. అయితే వారెంట్ కేసులో ఒక ప్రొవిజన్ ఆఫ్ కింద ఛార్జ్ ఫ్రేమ్ చేస్తారు. సమన్స్ కేసు, సమరీ కేసులో ఏంటంటే జిస్ట్ ఆఫ్ ఎక్విజేషన్ షాల్ బి ఎక్స్ప్లెయిన్ టు ద ఎక్విజర్. ఇప్పుడు ఎన్ఐ యాక్ట్ సమన్స్ కేసు ఒక్కొక్కసారి సమరీగా కూడా ట్రయల్ చేస్తారు. కాబట్టి సమన్స్ కేసు ట్రయల్ చేసేటప్పుడు లెంగ్తీ ట్రయల్ ప్రాసెస్ ఉండదు, తొందరగా స్పీడ్ డిస్పోజల్ చేస్తారు. జిస్ట్ ఆఫ్ ఎక్విజేషన్ షాల్ బి ఎక్స్ప్లెయిన్. ఓన్లీ ఎక్విజేషన్ జిస్ట్ నీ మీద పలానా నేరం ఉంది అని చెప్పి మాత్రం చెబుతారు, అంతే. దాన్ని జిస్ట్ ఆఫ్ ఎక్విజేషన్ అంటారు. అక్కడ ఛార్జ్ ఉంటుంది, డిశ్చార్జ్ ఉంటుంది. ఇక్కడ ఛార్జ్ ఉండదు కాబట్టి డిశ్చార్జ్ ఉంటుంది. సమన్స్, సమరీ కేసులో డిశ్చార్జ్ అనేది ఉంటుంది. అక్కడ ఛార్జ్ ఉంటుంది కాబట్టి డిశ్చార్జ్ ఉంటుంది. ఇక్కడ ఛార్జ్ లేదు కాబట్టి డిశ్చార్జ్ ఉంది. కానీ ఇక్కడ స్టాపేజ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అని 257 కింద ఒక ప్రొవిజన్ ఉంది. అంటే కేసు రాంగ్ మోషన్లో ఉంది, లేకపోతే అది సరి అయినటువంటి విధానంలో లేదు, ఎక్విజేషన్స్ వెల్ ఫౌండెడ్ కాదు, అంటే దాని మీద సరైనటువంటి ఆధారాలు లేవు. అటువంటిప్పుడు స్టాపేజ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ కింద ఒక ఆర్డర్ కోర్టు పాస్ చేయడానికి అవకాశం. కాబట్టి ఛార్జ్, డిశ్చార్జ్, జిస్ట్ ఆఫ్ ద ఎక్విజిషన్, స్టాపేజ్ ఆఫ్ ప్రొసీడింగ్స్. ఇది అట్లానే సమరీ ట్రయల్ చేశారంటే 6 months బియాండ్ కన్విక్షన్ ఇవ్వడానికి, సెంటెన్స్ ఇవ్వడానికి లేదు. సమన్స్ కేసు వరకు అప్ టు 2 years పనిష్మెంట్ వేయడానికి ఉంది. వారెంట్ కేసు అయితే ఎంత అయినా పనిష్మెంట్, అప్ టు డెత్ పెనాల్టీ, లైఫ్, లేకపోతే 10 years, 3 years, కాంపిటెన్స్ ఆఫ్ ద కోర్టును బట్టి కోర్టుకు ఉన్నటువంటి పవర్స్, రిస్ట్రిక్టెడ్ పవర్స్ ఉన్నాయి కదా, 29 నుంచి పవర్స్ ఉన్నాయి. ఏ కోర్టుకి ఏం పనిష్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం. ఆర్డినరీగా మ్యాజిస్ట్రేట్ కోర్టుకి, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్కి ఎంత సెంటెన్స్ వేయించే పవర్ ఉంది? ఆర్డినరీ 3 years. 3 years. అసిస్టెంట్ సెషన్స్ అప్ టు 3 years. అసిస్టెంట్ సెషన్స్ కోర్టుకి 10 years వరకు. 10 years వరకు అయితే. సెషన్స్ కోర్టుకి Up to మోర్ దెన్ 10 years. మనం వాడే భాష ఎలా ఉండాలంటే ఎనీ సెంటెన్స్ ఆథరైజ్డ్ బై లా. అది క్లారిటీ.
మీకు ఏంటంటే ప్రతి ప్రొవిజన్, ప్రతి వర్డింగ్ చాలా క్లారిటీగా యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు సబ్జెక్ట్ పర్ఫెక్షన్ ఉన్నట్టుగా వాల్యుయేటర్కి అర్థం. ఎనీ సెంటెన్స్ ఆథరైజ్డ్ బై ద 5 నుంచి డెత్ పెనాల్టీ వరకు వేయచ్చు ఎవరు సెషన్స్ కోర్టు. కానీ డెత్ పెనాల్టీ వేసిన తర్వాత ఏం జరుగుద్ది ఎవరైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు రీసెంట్ గా నేను Subject of High Court must be authenticated. ఇంకా డెత్ పెనాల్టీ వేసిన కేసులు ఏం జరుగుతుంది? ఇప్పుడు రీసెంట్ గా నేను 3 కేసులు చేశాను ఏపీ హైకోర్టు, రిపోర్ట్ అయినాయి ఆల్రెడీ. చూసుకోండి మీరు, మీకు నెంబర్ కూడా చెప్తాను. RT2, RT3, RT4 3 కేసుల్లో డెత్ పెనాల్టీ కేసులు చేశాం. కన్ఫర్మేషన్ కోసం RT అంటారు, రిఫర్డ్ ట్రయల్. అంటే సెషన్ జడ్జి డెత్ పెనాల్టీ వేసిన తర్వాత ఫండమెంటల్ రైట్, ప్రీషియస్ రైట్ పోతుంది. డెత్ పెనాల్టీ వేసిన తర్వాత ఇంక తర్వాత లేదు, మనిషి బతకడు. కాబట్టి దానికి కొంత ప్రికాషన్ తీసుకోవడం కోసం సెక్షన్ 366 CRPC కింద ది సెషన్ జడ్జి విల్ రిఫర్ ద కేస్ టు హైకోర్టు. రిఫర్డ్ ద కేస్ టు హైకోర్టు బై వే ఆఫ్ RT, రిఫర్డ్ ట్రయల్. నేను కేసు పూర్తి చేశాను, డెత్ పెనాల్టీ చేశాను, మీరు కన్ఫర్మేషన్ కోసం మీకు పంపిస్తున్నానని సెక్షన్ 366 కింద మొత్తం కేసు రికార్డ్ని సెషన్ జడ్జి హైకోర్టుకు పంపిస్తాడు. దెన్ హైకోర్టు విల్ రీహియర్ ద మ్యాటర్. మేము అప్పీల్ చేసాం, సెషన్ జడ్జి RT పంపించాడు, రిఫర్ ట్రయల్ పంపించాడు. కాబట్టి డెత్ పెనాల్టీ వేయాలా లేదా అని డిసైడ్ చేసింది కోర్టు. 3 కేసుల్లో డెత్ పెనాల్టీస్ వేస్తే 1 సీరియల్ మర్డర్స్ కేసు అది వేస్తే చివరికి దాన్ని ఏం చేశారంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కింద 45 years మీరు లైఫ్ ఇంప్రిజన్మెంట్ లో ఉండండి అని చెప్పేసి వేసింది. కాకపోతే డెత్ పెనాల్టీ పోయింది. 360. కాబట్టి ఎనీ సెంటెన్స్ ఆథరైజ్డ్ బై లా, బట్ డెత్ సెంటెన్స్ ఈజ్ సబ్జెక్ట్ టు సెక్షన్ 366 CRPC పవర్ కన్ఫర్డ్ అండర్ CRPC. ఇది రాయాలి. మనకేంటంటే సెంటెన్స్ పవరింగ్ లో 1 minute యూజువల్ గా అందరూ రాసేది ఏంటంటే 3 years 10 years లైఫ్ రాస్తారు. డెత్ పెనాల్టీ ఎనీ సెంటెన్స్ ఆథరైజ్డ్ బై రాస్తారు. బట్ ముక్తాయింపు ఏంటంటే డెత్ సెంటెన్స్ షల్ బి కన్ఫర్మ్డ్ బై హైకోర్ట్ బై రిఫరింగ్ ద మ్యాటర్ అండర్ సెక్షన్ 366 అని రాశారనుకోండి, మిగతా వాళ్ళందరికంటే మీరు మెరిట్ అన్నారు. కాబట్టి విజయనగరం ఎంపీ కదా, పగలు కొడతాడు బూతులు. ఏందండి మీరు సెషన్ లో అటెండ్ అవుతా ఎక్కడెక్కడో కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టున్నారు కొంతమంది, దానివల్ల అందరికి డిస్టర్బ్. కాబట్టి ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఏంటంటే, ఒకటి మిగతా వాళ్ళు రాయే ఆన్సర్ని మీరు కొంత రాయగలగాలి. అట్లా రాసినప్పుడు మీకు బెటర్ మార్క్స్ వస్తాయి. మీకు జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామ్కైనా డిస్ట్రిక్ట్ జడ్జి ఎగ్జామ్కైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆర్డినరీగా రాసే ఆన్సర్స్ మించి మీరు ఏం రాయగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా సెంటెన్స్ 53 IPC సెంటెన్స్ ఉన్నాయి. కాంపిటెన్సీ ఆఫ్ ద కోర్టు పవర్ మ్యాజిస్ట్రేట్, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ 3 years, అసిస్టెంట్ సెషన్ జడ్జికి 10 years. సెషన్ జడ్జికి ఎనీ సెంటెన్స్ ఆథరైజ్డ్ బై లా, బట్ death penalty subject to confirmation of Honorable High Court under he may refer the case under section 366. If the confirmation is given by the High Court, then only the death sentence will be executed. ఇది రాయాలి. ఇది కొంత ఎక్స్ట్రా రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ ఆన్సర్ ఎలా రాసినా సరే ఇవి రాయాలి. ఇట్లానే తర్వాత రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ. ఏ ప్రొవిజన్ కింద రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఉంది చెప్పగలుగుతారు ఎవరన్నా? రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ Section 457, sir. 451 and 457. When the property is vested with the court is 451. When the property is vested with the court, 457 will apply. ఇది రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ సంబంధించి. బెయిల్ బాండ్స్ ఆల్రెడీ బెయిల్ గురించి చెప్పాను. బెయిల్ బాండ్స్ ఎంత షూరిటీ ఉండాలి, ఎంత క్వాంటమ్ ఆఫ్ షూరిటీ ఉండాలి అనేటువంటిది బెయిల్ ఇచ్చేటువంటి కోర్టు, ఏ కోర్టు అయితే కాంపిటెంట్ కోర్టు ఉందో అది డిసైడ్ చేస్తుంది. అవి ఆ విధంగా చేస్తారు. ఆ తర్వాత సెర్చ్ అండ్ సీజర్ ప్రొవిజన్స్ ఏంటి? సెర్చ్ అండ్ సీజర్. సెర్చ్ అండ్ సీజర్ ఎనీబడి? సెర్చ్ అండ్ సీజర్ చెప్పగలుగుతారా? 92 to 102 కరెక్ట్. కాబట్టి సెర్చ్ అండ్ సీజర్, సెర్చ్ ఎలా చేయాలి, సీజర్ ఎలా చేయాలి, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్? పర్సనల్ సెర్చా, ప్రైవేట్ సెర్చా, పర్సన్ సెర్చా, లేకపోతే క్లోజ్ ప్రిమిసెస్ సెర్చా, లేకపోతే దానికి అవసరమైనటువంటి పర్మిషన్ అవసరమా, రిక్వైర్డ్ పర్మిషన్ అవసరమా, పర్మిషన్ లేకుండా చేయొచ్చా? దీస్ ఆర్ ఆల్ ద డెల్ట్ అండర్ సెక్షన్ 192 to 102. సెర్చ్ సీజర్. సెర్చ్ దేనికోసం చేస్తారు? ఏదైనా ప్రాపర్టీ లేకపోతే క్రైమ్
యూజ్ చేసినటువంటి ప్రాపర్టీ అది ఇప్పుడు ఏసీబీ రైడ్ జరుగుతుంది, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అని అంటారు, సెర్చ్ సీజర్. కాబట్టి జనరల్ సెర్చ్, స్పెసిఫిక్ సెర్చ్. అట్లాగే పర్సనల్ సెర్చ్, ప్రిమిసిస్ సెర్చ్. క్లోజ్డ్ ప్రిమిసిస్ అనుకోండి, ఏం చేయాలి? సెక్షన్ 100 కింద నోటీస్ ఎవరికి ఇవ్వాలి? ఆ ప్రిమిసిస్ ఓనర్కి ఇవ్వాలి. 2 రెస్పెక్టబుల్ పర్సన్స్ ఇన్ ద లొకాలిటీ ఉండాలి. ఇవన్నీ ఉంటాయి. అదే మీకు ఎన్డీపీఎస్ అనుకోండి, సెర్చ్ చేయాలంటే గెస్టెడ్ ఆఫీసర్ ముందు చేయాలి. అంటే ఎంఆర్ఓ అలాంటి వ్యక్తి గెస్టెడ్ ఆఫీసర్, కాంపిటెంట్ గెస్టెడ్ ఆఫీసర్ ముందు, మ్యాజిస్ట్రేట్ ముందు, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ముందు సెర్చ్ సీజర్ కండక్ట్ చేయాలి. ఇట్లా కొన్ని స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఉంటాయి. సెర్చ్ ఎక్కడ జరగాలి, ఎవరు చేయాలి, కాంపిటెన్సీ. సపోజ్ ఇప్పుడు మీకు ఈ కాపీరైట్ యాక్ట్ ఉంది. ఒక కేసులో నేను కాపీరైట్ యాక్ట్ లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మాత్రమే చేయాలి, నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్. ఒక కేసులో హెడ్ కానిస్టేబుల్ చేశారు. కాబట్టి సెర్చ్ విల్ విషియేట్. దాని మీద జడ్జిమెంట్స్ ఉన్నాయి. సెర్చ్ ప్రాపర్ గా జరగకపోతే, కాంపిటెంట్ పర్సన్ చేయకపోతే, ఆల్ సెర్చ్ ప్రొసీడింగ్స్ విల్ బి విషియేటెడ్ అని అంటారు. కాబట్టి సెర్చ్ చేయాల్సిన కాంపిటెంట్ పర్సన్ ఎవరు? సెర్చ్ స్పెసిఫిక్ సెర్చా, జనరల్ సెర్చా, పర్సనా, ప్రాపర్టీ లేదా క్లోజ్డ్ ప్రిమిసిసా? క్లోజ్డ్ ప్రిమిసిస్ చేస్తే ఎవరికి నోటీస్ ఇవ్వాలి? ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? ఆర్టికల్స్ డిస్ట్రాయ్ కాకుండా, లేకపోతే సెర్చ్ సీజ్ చేసినటువంటి మొత్తం లిస్టు తయారు చేసి ఒక కాపీ వాళ్ళకి ఇవ్వాలి, రిసీవింగ్ సంతకం పెట్టించాలి. ఇన్ లొకాలిటీలో, రెస్పెక్టెడ్ లొకాలిటీలో ఉన్నటువంటి వాటిలో రెస్పెక్టబుల్ పర్సన్స్ ని సెర్చ్ సీజర్ జరిగేటప్పుడు మీడియేటర్స్ గా ఉంచుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, స్టాక్ మీడియేటర్ తీసుకొస్తారు ఎక్కడెక్కడ ఉన్నాను. ఇలాగా సెర్చ్ సీజర్, స్పెసిఫిక్ సెర్చ్, పర్సన్ సెర్చ్, ప్రెమిసిస్, స్పెషల్ ప్రొవిజన్స్. కాంపిటెన్సీ ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరు సెర్చ్ చేయడానికి? ఎన్డీపీఎస్ లో డిఎస్పీ చేస్తాడు ఇన్వెస్టిగేషన్. అట్లాగనే ఇక్కడికి వచ్చేసరికి ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర చేయాలి సెర్చ్. ఇట్లాగా ఉంటుంది పంచ్ విట్నెస్ ఇవన్నీ. కాబట్టి సెర్చ్ సీజర్ ఇది. కాబట్టి బెయిల్, అరెస్ట్. వాట్ ఈస్ మెంట్ బై అరెస్ట్? అరెస్ట్ అంటే ఏంటి? ఫిజికల్ అప్రహెన్షన్. ఫిజికల్ అప్రహెన్షన్ ఆఫ్ ఏ పర్సన్. liberty, sir. Yes, Deprivation of liberty. depriving the liberty of a person by legal means. Legal. Established law. అందుకని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, డ్యూ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటారు. సెర్చ్ని ఎలా చేయాలి, అరెస్ట్ ఎలా చేయాలి కూడా మళ్ళీ దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. డీకే బసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చెప్పారు. ఇప్పుడు వచ్చినటువంటి అర్నేష్ కుమార్ కేసులో కూడా ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఏ సందర్భంలో చేయాలి, 7 years పనిష్మెంట్ యాడ్ ఎందుకు పెట్టుకోవాలి 41A అమెండ్మెంట్ తర్వాత, ఇవన్నీ అరెస్ట్ సందర్భంలో ఏం ప్రికాషన్ తీసుకోవాలి, ఎవరికి ఇంటిమేట్ చేయాలి, ఎన్ని గంటల్లో విత్ ఇన్ వాట్ అవర్స్ ది అక్యూజ్డ్ అరెస్టెడ్ పర్సన్ షాల్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ కాంపిటెంట్ కోర్ట్, మ్యాజిస్ట్రేట్ కోర్టు. చంద్రబాబు నాయుడు గారి కేసు చూసాం, అక్కడ అరెస్ట్ చేశారు, 24 hours లో తీసుకొచ్చి పెట్టాలి. 24 hours అంటే ఇప్పుడు ఎక్స్క్లూడింగ్ జర్నీ టైమా, ఇంక్లూడింగ్ జర్నీ టైమా, అక్కడ ఎవరు కానీ చేయొచ్చు, ఇలాంటి చాలా ఇష్యూస్ వస్తాయి. కాబట్టి అరెస్ట్, మీన్స్ ఆఫ్ అరెస్ట్ చేసేటప్పుడు కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అథారిటీ, ఆయన ఏ అథారిటీ, సిఏయా, డిఎస్పీయా, ఎవరైనటువంటిది ఆయన నేమ్ డిస్ప్లే బోర్డు అనేటువంటిది డీకే బస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు చెప్పారు. కాబట్టి అరెస్ట్ ఎవరు చేస్తున్నారనేది తెలుసుకునే హక్కు కూడా ముద్దాయికి ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంది. అట్లానే నోటీస్ ఇవ్వాలి 50 కింద. ఇచ్చిన తర్వాత బెయిల్కి అట్లానే అడ్వకేట్ని సంప్రదించే అవకాశం ఇవ్వాలి. త్రూఅవుట్ ద పీరియడ్ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు అడ్వకేట్ని అలౌ చేయాలి. అట్లాగనే అతన్ని పోలీస్ కస్టడీకి ఇచ్చినప్పుడు కస్టడీ పిటిషన్ అలౌ అయిన తర్వాత అడ్వకేట్ ప్రెజెన్స్ లో చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో చేయరు. ఇలాంటివన్నీ కూడా ప్రికాషన్స్. అరెస్ట్ తర్వాత సబ్సిక్వెంట్ ప్రొసీడింగ్స్ అన్ని అది. కాబట్టి సెర్చ్, సీజర్, అరెస్ట్, కాగ్నియన్స్, కన్విక్షన్, సెంటెన్స్, బెయిల్స్, బెయిల్ బాండ్స్, రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ, ఆల్ దీస్ ఆర్ డన్. ఇంకేమైనా ఎనీ స్పెసిఫిక్ టాపిక్ టు బి కవర్డ్ ఇన్ సిఆర్పిసి? సో ఇవన్నీ మీకు ఏంటంటే క్రిమినల్ లాలో మీరు పేపర్ని మీరు ఆన్సర్ చేసేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఐపీసీ ఉంది, వాట్ ఈజ్ మెంట్ బై అన్ అఫెన్స్, వాట్ ఆర్ ద పనిష్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ ద అఫెన్స్ అని. అఫెన్స్ అంటే ఏంది డిఫైన్ చేయాలి. ఎనీ యాక్ట్ ఆర్ ఒమిషన్ విచ్ ఈజ్ మేడ్ పనిషబుల్ బై లా ఈజ్ అన్ అఫెన్స్. పనిష్మెంట్స్ సెక్షన్ 53 ఐపీసీ. జనరల్ డిఫెన్సెస్, అట్లాగనే పర్టికులర్ అఫెన్సెస్. మీరు పర్టికులర్ గా చూస్తే థెఫ్ట్, డెఫినేషన్ ఆఫ్ థెఫ్ట్ 378. మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద ఓనర్. మీరు చాలా షార్ట్ ఫామ్ లో రాయగలవచ్చు. దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ మీరు అర్థం చేసుకొని షార్ట్ ఫామ్ లో రాయాలి. వాట్ ఈజ్ మెంట్ బై థెఫ్ట్? మూవబుల్ ప్రాపర్టీ ఉండాలి, వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద ఓనర్ ఆర్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ టేకెన్ అవే ఫర్ ద పర్పస్ ఆఫ్ రాంగ్ఫుల్ గెయిన్ ఉండాలి, వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద ఓనర్ ఆర్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. దట్ ఈస్ థెఫ్ట్. మూవబుల్ ప్రాపర్టీ
వితౌట్ కన్సెంట్ ఫర్ రాంగ్ఫుల్ పర్పస్. ఇది రాంగ్ఫుల్ లాస్ టు వన్ పర్సన్, రాంగ్ఫుల్ గెయిన్ టు అనదర్ పర్సన్. దట్ ఈస్ ద పనిష్మెంట్ 379, 3 years up to 3 years punishment is prescribed. Dacoity, what where dacoity was property offences, body offences, marital offences. Chapter 20 లో marital offences ఉంది 497 నుంచి 498A వరకు. చాప్టర్ 20A 498A. కాబట్టి అట్లానే డిఫమేషన్ 499 నుంచి డిఫమేషన్ ఉన్నాయి. అట్లానే ప్రాపర్టీ అఫెన్సెస్ 378 నుంచి ఉన్నాయి. అట్లానే బాడీ అఫెన్సెస్ 299 నుంచి 376 వరకు. ఫిజికల్ బాడీ రిలేటింగ్ టు బాడీ, కల్పబుల్ హోమిసైడ్ అమౌంటింగ్ టు మర్డర్, నాట్ అమౌంటింగ్ టు మర్డర్, దాని దగ్గర నుంచి అనేకమైనటువంటి అఫెన్సెస్ ని మనం 376 వరకు, రేప్ 377 వరకు మనం అన్యాచురల్ అఫెన్సెస్. ఇవన్నీ కూడా బాడీ అఫెన్సెస్. యాక్ట్ 319 డెఫినేషన్, గ్రీవియస్ యాక్ట్ 320, పనిష్మెంట్స్ 323, 324, 325, 326 ఐపీసీ. ఇవన్నీ కూడా బాడీ అఫెన్సెస్. కాబట్టి ఇలాగ మనం కేటగరైజ్ ఎలక్షన్ అఫెన్సెస్, బాడీ అఫెన్సెస్, రిపిటేషన్ అఫెన్సెస్, వాట్ ఈస్ మెంట్ బై అన్ అఫెన్స్, వాట్ ఆర్ ద పనిష్మెంట్ ప్రిస్క్రైబ్. అట్లాగనే ప్రాపర్టీ అఫెన్సెస్ ఏంటి, డిఫమేషన్ ఏంటి, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఏంటి, పార్ట్ పర్ఫార్మెన్స్ 511 ఐపీసీ, పార్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అఫెన్సెస్. దీస్ ఆర్ ఆల్ ద పనిష్మెంట్స్ ప్రొవైడెడ్ ఇన్ ద ఐపీసీ. మనం ఏది ఇచ్చినా కానీ క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ తగినటువంటి ఆన్సర్ ఏంటి అనేది చాలా స్పెసిఫిక్ గా ఉండాలి. కాబట్టి మీకు ఏంటంటే క్రిమినల్ సైడ్ లో ఈ రకమైనటువంటి ప్రికాషన్స్ మీరు తీసుకోవడం ద్వారా. అట్లానే ఎన్ఐ యాక్ట్, ఇవన్నీ మనం ఇంకొక సెషన్ లో నేను ఎన్ఐ యాక్ట్, ఈ ఎన్ఐ యాక్ట్ అనేటువంటిది ఒక గంట 2 గంటలో చెప్పవచ్చు మొత్తం యాక్ట్. ఎన్ఐ యాక్ట్ లో సమరీ ప్రొసీజర్, సమన్స్ ప్రొసీజర్ ఉంటుంది. అట్లాగే ముందు నోటీస్ సర్వ్ చేయాలి. 138 అఫెన్స్ యాడ్ చేయాలంటే 2 పనిష్మెంట్స్ ఉంటాయి. ఆ 2 పనిష్మెంట్ 143, 138. ఒకటేమో 2 years పనిష్మెంట్ ఉంటుంది, మిగతాదేమో less than 2 years పనిష్మెంట్ ఉంటుంది. అయితే సమరీ ప్రొసీజర్ కింద స్టార్ట్ చేయాలి, సమన్స్ ప్రొసీజర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత అది ఎన్ఐ యాక్ట్ 138C అనేటువంటిది కాజ్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ చేస్తుంది. 138B నోటీసు, 138 చెక్ వెలిడిటీ పీరియడ్, ఇవన్నీ ఉంటాయి. అట్లానే ఒక కాంప్రమైజ్ అయితే ఏం చేయొచ్చు అనేటువంటిది ఎన్ఐ యాక్ట్ లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాంపౌండింగ్ 320 ఐపీసీ అఫెన్సులు మాత్రమే కాబట్టి 320 సిఆర్పిసి విల్ అప్లై ఓన్లీ టు ఐపీసీ అఫెన్సెస్. అదర్ దాన్ ఐపీసీ అఫెన్సులకి ఎక్కడా లేదు కాబట్టి మనకి ఎన్ఐ యాక్ట్ లో ఒక ప్రత్యేకమైన ప్రొవిజన్ 147 లో పెట్టడం జరిగింది. ఎవిడెన్స్ బై వే ఆఫ్ అఫిడవిట్ కూడా ఎన్ఐ యాక్ట్ లో చెప్పడం జరిగింది. అసలు నెగోషియేషన్ అంటే ఏంటి, ప్రామిసరీ నోటు, చెక్, అట్లాగనే డిమాండ్ డ్రాఫ్ట్, వీటికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఎన్ఐ యాక్ట్ లో డీల్ చేశారు. ఇది అట్లానే డొమెస్టిక్ వైలెన్స్, వాట్ ఈస్ మెంట్ బై డొమెస్టిక్ వైలెన్స్, వాట్ ఆర్ ద రిలీఫ్ ప్రొవైడెడ్ టు అగ్రీడ్ పార్టీ, ఏ రకమైన పనిష్మెంట్, ఏ రకమైనటువంటి అవకాశం ఉంది, అఫెన్స్ ఎప్పుడు అవుతుంది. డివిసిలో ఒక ఆర్డర్ పాస్ చేసిన తర్వాత నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఆర్డర్ అయితే మాత్రమే అఫెన్స్ అవుతుంది. అప్పటి వరకు రెస్పాండెంటే తప్ప ఎక్యూజ్డ్ కాదు. ఇవి మనం తీసుకోవాలి. ఇంప్లిమెంటేషన్కి ఏ స్టెప్స్ తీసుకోవాలనేటువంటిది కూడా డివి యాక్ట్ లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది టూకీగా ఒక గంటన్నర సేపు నేను మీతో ఇంటరాక్ట్ అవడం జరిగింది. మరొక సందర్భంలో ఇంకా కొన్ని ప్రొవిజన్స్ ని అట్లానే స్పెసిఫిక్ గా క్వశ్చన్ టు ఆన్సర్, ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా చెప్పాలనేటువంటిది కూడా మీకు అవసరమైతే మురళి గారు టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. మేము కూడా ఐలు తరపు నుంచి ప్లాన్ చేసి అవసరమైతే చేద్దాం. కంప్లైంట్ ఫైల్ అండర్ 138 ఎన్ఐ యాక్ట్ టు ద పోలీస్ ఫర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ కంప్లైంట్. మీరు చూడండి, ఎన్ఐ యాక్ట్ లో కంప్లైంట్ అంటే ఇట్ షాల్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్ ఓన్లీ. దానికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కంప్లైంట్ ఫైల్ చేయడానికి, కంప్లైంట్ ఫైల్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి, నోటీస్ అందుకోవాలి అతను. నోటీస్ అందకపోతే అఫెన్స్ కాదు. కాబట్టి నోటీస్ అందిన తర్వాత నాన్ కంప్లైన్స్ అయితేనే 138C కింద కాజ్ ఆఫ్ యాక్షన్ వస్తుంది. కాబట్టి దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ గివింగ్ ఏ పోలీస్ కంప్లైంట్ అండర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. కాబట్టి అలా ఇవ్వడానికే లేదు. మ్యాజిస్ట్రేట్ కూడా ఫార్వర్డ్ చేసేటువంటి పవర్ లేదు. మ్యాజిస్ట్రేట్ కెన్ టేక్ కాగ్నిజెన్స్ by seeing the compliance of 138A, B, C. B notice, C cause of action, A check validity period 3 months. ఇంతకుముందు 6 months ఉండేది, ఇప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం 3 months చెక్ వెలిడిటీ పీరియడ్. కాబట్టి 138A, B, C కంప్లైంట్స్ అయితేనే కంప్లైంట్ మెయింటైనబిలిటీ ఉంటుంది, లేకపోతే కంప్లైంట్ ఉండదు. గతంలో స్టిపులేటెడ్ పీరియడ్ లోనే నోటీస్ ఎన్ని రోజులు ఇవ్వాలి, రిసీవ్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు టైం ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు డిలే కండోనేషన్ కూడా కంప్లైంట్ కి స్పెషల్ ప్రొవిజన్ ని ఎన్ఐ యాక్ట్ లోనే ఇవ్వడం జరిగింది. కాంపౌండింగ్ ప్రొవిజన్ ప్రవేశపెట్టారు. అట్లానే ఎవిడెన్స్ బై వే ఆఫ్ అఫిడవిట్ కూడా ఇవ్వడానికి ఎన్ఐ యాక్ట్ లో అవకాశం ఉంది. ఈ ప్రొవిజన్స్ అన్ని మీరు పర్టికులర్ గా పలానా ప్రొవిజన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.
అట్లానే ప్రిజంప్షన్స్ మీకు 118, 139 రెండు ప్రిజంప్షన్స్ ఉంటాయి. 118 ప్రిజంప్షన్స్ అప్లైస్ టు ఆల్ నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్, 139 ప్రిజంప్షన్ విల్ అప్లై టు చెక్. ఇది మీరు చాలా క్లారిటీగా చూడండి. 118, 139 ప్రిజంప్షన్ రిపర్ట్ చేయాల్సిన బాధ్యత ఎక్యూజర్ మీద ఉంటుంది. అయితే ఇనీషియల్ బర్డెన్ ఈజ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద కంప్లైనెంట్ టు ప్రూవ్ లీగల్ ఎన్ఫోర్సబుల్ డెట్ ఉందా, లీగల్ ఎన్ఫోర్సబుల్ డెట్ కోసమే చెక్ ఇచ్చాడా, డిజానర్ అయిందా అనేటువంటిది ఇనీషియల్ బర్డెన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద కంప్లైనెంట్. దెన్ ఇట్ కెన్ బి రిబటెడ్ బై వే ఆఫ్ రిబటల్ ఎవిడెన్స్. కంక్లూజివ్ ప్రూఫ్ కాదు అది, రిబటల్ ఎవిడెన్స్. ఈవెన్ దో ప్రిజంప్షన్ ఈజ్ అప్లైడ్, దట్ ఇస్ నాట్ కంక్లూజివ్ ప్రూఫ్. రిబటల్ ఈజ్ కంక్లూజివ్ ప్రూఫ్ ఉంటే రిబటల్ ఎవిడెన్స్ కూడా ఉండదు. కాబట్టి కంక్లూజివ్ ప్రూఫ్ కాదు. కాబట్టి దట్ క్యాన్ బి రిబటెడ్ బై వే ఆఫ్ రిబటల్ ఎవిడెన్స్. దెన్ అక్యూజ్డ్ షాల్ ప్రూవ్ హిస్ ఇన్నోసెన్స్. అది మనకి ఎన్ఐఆక్ట్ లో మెయిన్ అంశం. ఫ్రెండ్స్, ఇది టోటల్ గా నాకు యాక్చువల్గా ఏంటంటే ప్రిపరేషన్ కూడా టైం లేదు, అయినా నాకు ఉన్నటువంటి కేవలం ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను ఈరోజు కొన్ని ప్రొవిజన్స్ కూడా నేను రెడీమేడ్ గా చెప్పలేకపోయాను, కానీ నాకు గుర్తున్నాయి. కానీ ఒకసారి చూసుకోవాలా, టైం కూడా లేకపోవడం వల్ల నేను కొన్ని ప్రొవిజన్స్ ని చెప్పలేకపోయి ఉండొచ్చు. అయితే మరొక సందర్భంలో మీకు ఏంటంటే ఇంకా డీటెయిల్డ్ గా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మిగతా వాళ్ళు రాయని కొత్త అంశాన్ని మీరు రాయాలంటే మీరు ఏం చదవక్కల, వేరే యాక్ట్ చదవండి, మెటీరియల్ ఏం ఫాలో కాకలేదు, మీరు ఓన్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. రోజు కనీసం 15-20 ఆన్సర్స్ ని టైం పెట్టుకొని రాయండి. ఇంకా రోజుకు కనీసం 13 గంటల నుంచి 15 గంటలు వర్క్ చేయగలగాలి. మెయిన్స్ కి బాగా కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది నేషనల్ యూనివర్సిటీస్ నుంచి అందరూ వచ్చి ఫస్ట్ అటెంప్ట్ లోనే గెయిన్ అవుతున్నారు. నేను చాలా మంది చూస్తున్నాను. 2005 నోటిఫికేషన్ నుంచి చాలా మంది నా జూనియర్స్ ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది మనం గైడ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేటువంటిది ఓన్లీ వేరే యాక్టే. మీరు ఏదో ఎక్కడికో కోచింగ్కి వెళ్తే ఇది, లేకపోతే ఎక్కడో ఏదో జరిగిద్ది, లేకపోతే పైరులు జరుగుతాయి, ఇవన్నీ నమ్మకండి. చాలా మంది నా జూనియర్స్ చాలా పూర్, వాళ్ళు బాగా మంచిగా చదువుకొని గైడెన్స్ ఉపయోగించుకొని జడ్జెస్ గా సెలెక్ట్ కావడం జరిగింది. మంచి ప్యాక్ ఉంది, మంచి సమాజంలో రెస్పెక్ట్ ఉంది. ఒక జడ్జి అంటే సమాజంలో నీతివంతంగా నిజాయితీగా పనిచేస్తారని, మన సిస్టమ్ని కాపాడుతారని. కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా చదవండి. మళ్ళా మీతో ఇంటరాక్ట్ అవుతాం మాకున్న అవకాశాన్ని బట్టి. ఖచ్చితంగా మాకు షాపడే, ఇప్పుడు మేము కూడా మీకు చెబుతా ఉంటే మాకు కొద్దిగా బ్రషప్ అవుతా ఉంటుంది. అందుకని మురళి అడగగానే నాకు టైం లేకపోయినా ఓకే ఐఎమ్ రెడీ అని చెప్పాను. మంచి అవకాశం ఇచ్చాడు మురళి, ధన్యవాదాలు. అలాగనే మీరు మంచి సర్వీస్ చేస్తున్నారు మురళి. ఐ రియల్లీ అప్రిషియేట్ మిస్టర్ మురళి, పేరు మురళి. ఎందుకంటే మాకు బిజీ షెడ్యూల్, ఆయన కూడా సీనియర్ లాయర్ నాకు తెలుసు, కానీ మీకోసం ఇంత టైం స్పెండ్ చేస్తున్నారంటే ఎటువంటి ప్రాఫిట్ లేకుండా నిజంగా మనం మురళిని అప్రిషియేట్ చేయాలి. ఐ రియల్లీ థ్యాంక్ మై ఫ్రెండ్ మిస్టర్ మురళి, అండ్ హీ మే కీప్ ఆన్ కంటిన్యూయింగ్ ర్యాకింగ్ అండ్ బై టేకింగ్ దిస్ టైప్ ఆఫ్ ఇనిషియేషన్. సో మరొక సందర్భంలో అవకాశాన్ని బట్టి నేను మీతోటి ఇంటరాక్ట్ అవుతాను. జనరల్గా ఏంటంటే మాకు కూడా ఒక స్వార్థం ఉంది. మీరందరూ మంచిగా సబ్జెక్ట్ నేర్చుకొని వస్తే, కాంపిటెన్సీ ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్లు కనుక సిస్టంలోకి వచ్చేటట్టయితే, ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వాళ్ళు వస్తే మన ఈ సమాజానికి మంచి మార్గదర్శకులు అవుతాం. కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదవండి, మంచి ఇంటిగ్రిటీ, ఆనెస్టీ తోటి, కాంపిటెన్సీ తోటి ఈ సిస్టంలోకి రండి. చక్కగా మీకు మంచి శాలరీ ప్యాక్ ఉంది. ముఖ్యంగా లేడీస్ 50-60% మంది సెలెక్ట్ అవుతున్నారు. ఈ సెషన్ లో కూడా చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళకి మంచి అవకాశం ఉంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కూడా వచ్చింది, కాబట్టి వాళ్ళు దాన్ని అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగనే ఎస్సీల్లో కూడా మంచి కాంపిటీషన్ ఉన్నప్పటికీ తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి మీరు అవన్నిటిని ఉపయోగించుకోండి. ఇప్పుడు జిల్లా జడ్జిల పరీక్షకి ఎస్టీ ఉమెన్లో ఎవరు లేరు. బీసీసీలో చాలా తక్కువ మంది, 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు జిల్లా జడ్జి నోటిఫికేషన్. చూడండి, మరి అవకాశాలు చాలా ఉన్నాయి, అందిపుచ్చుకోవాలి, గైడెన్స్ ఉండాలి. కాబట్టి ఈ రకమైన గైడెన్స్ తీసుకోవడం ద్వారా మీకు మంచిగా, మీరు అవసరమైతే మీరు కొన్ని క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసి, మీ అంతా మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుని ఆన్సర్ చేసి మురళికి పంపించండి. ఆయన కానీ నేను కానీ వాటిని కరెక్ట్ చేసేసి మీకు ఈ లోపం ఉంది, ఈ సరి చేసుకోండి, ఈ కేసులో రాయండి అని చెప్పేసి మేము పెడతాం. ఆ విధంగా మీరు ఏంటంటే మీరు స్కాన్ చేసో లేకపోతే కొరియర్ ద్వారా మురళికి పంపిస్తే వీళ్ళు లుక్ ఇంటూ కొంచెం మీకు గైడ్ చేయడానికి. గతంలో మేము కొంతమందికి ఆ విధంగా వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నా ఆన్లైన్లో ట్యూటరింగ్ చేసి ఈ విధంగా కోచింగ్ ఇచ్చి మేము వాళ్ళకి హెల్ప్ చేసాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మీరు అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని, మంచిగా మీరు అందరూ ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరూ జడ్జెస్ గా లేదా మంచి లాయర్లుగా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు చాలా శ్రమపడి మా కోసం ఇంత టైం స్పెండ్ చేసినారు. బయట అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నప్పటికీ అడిగిన వెంటనే ఒప్పుకొని వెంటనే ఈ క్లాస్ తీసుకున్నానికి మా వాళ్ళందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి మళ్ళీ ఇంకోసారి మాకు ఎప్పుడైనా ఒకసారి అవకాశం ఇవ్వాలనేసి అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ తెలంగాణలో కూడా ఎగ్జామ్ ఉంది ఒకటి, తెలంగాణ నుంచి కొంతమంది జాయిన్ అయి ఉన్నారు.
అదేవిధంగా మన ఏపీలో కూడా ఏమంటే మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చి జూలైలో ఉంది. కాబట్టి ఈ మధ్య కాలంలోనే మీరు నాకు ఒక 2-3 సార్లైనా మాకు అట్లా టైం స్పెండ్ చేయాలనేసి అందరి తరఫున మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎనివే ఈ రోజు టైం స్పెండ్ చేసి మా వాళ్ళందరికీ మీరు మీ వాల్యుబుల్ యొక్క అనుభవాలతో కూడినటువంటి సబ్జెక్ట్ ని తెలియజేసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ లీవింగ్. థ్యాంక్ యూ.